డైరెక్టర్ భీమినేని శ్రీనివాస్ గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. ఎస్, సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ మిమ్మల్ని చూసినప్పుడు. డెఫినెట్గా ఆయన సినిమాలు చూసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆయన చూస్తే కూడా అంతే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫుల్ హిలేరియస్ ఎంటర్టైనర్స్ ఆయన మనందరికీ అందించడం జరిగిందనమాట. సో ఇవాళ వారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ జరుగుతుంది. అండ్ అలాగే ఆకతాయి డైరెక్టర్ కూడా రామ్ గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. రీసెంట్గా కలవడం జరిగింది ఆయన సినిమా లాంచ్ అప్పుడు, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ కలుస్తున్నాం అనమాట. సో ఎస్, సో నమో ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలికేస్తున్నాము. ఇందాకే డైరెక్టర్గా నా దగ్గరికి వచ్చి ఇది నా ఫస్ట్ సినిమా అండి, కొంచెం నర్వస్గా ఉందండి అని చెప్పారు. ఫస్ట్ సినిమాకి అలానే ఉంటుందండి, తర్వాత మీరే నా దగ్గరికి వచ్చి మొత్తం చెప్తూ ఉంటారండి అని చెప్పాను అనమాట. సో డెఫినెట్గా ఆ ఫస్ట్ సినిమా అనేది చాలా 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 అందమైందని చెప్పాలి. సో ఆ సమయం చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పాలి. ఎన్ని చిత్రాలు చేసినా మొదటి సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పాలన్నమాట. సో మరి ఆయన మొదటి ప్రయత్నంగా నమో అన్న చిత్రాన్ని తీసుకొస్తున్నారు. అండ్ డెఫినెట్గా ఈ చిత్రంలో కూడా చాలా చాలా హ్యూమర్ ఉంది కాబట్టి ఇవాళ భీమినేని శ్రీనివాస్ గారు లాంచ్ చేస్తున్నారు అనమాట. దీంట్లో కూడా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగే హిలేరియస్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఆ ఎలిమెంట్స్ అన్నింటినీ మనం విట్నెస్ చేయబోతున్నాము జూన్ 7th రోజున. నమో మన అందరినీ పలకరించడానికి ఆ డేట్న మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. చాలా సైలెంట్గా వింటున్నారు అసలు. ఇక్కడ చిన్న పెన్ పడ్డా కూడా ఆ సౌండ్ వినిపించేలా ఉంది. ఏంటి మీరందరూ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్సా ఏంటి, వెనకాల ఉన్న వాళ్ళందరూ? ఆహా, యాంకర్ ఏం చెప్తుంది ఎక్కడైనా, లేకపోతే మీరందరూ మీమర్సా? ఎక్కడైనా నేను తప్పు చెప్తే ట్రోల్ చేద్దామని అంత శ్రద్ధగా వింటున్నారా? ఐదర్ దానికే అయి ఉండాలన్నమాట. సో ఎస్, శ్రీ నేత్ర క్రియేషన్స్ బ్యానర్తో ప్రశాంత్ గారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ ఈ చిత్రానికి ఆమ్ ఫిలిమ్స్ అన్న బ్యానర్తో కూడా మన ముందుకు వస్తున్నారనమాట. ఎస్పెషల్లీ ఆదిత్య రెడ్డి గారు తన మొదటి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. క్రాంతి గారి సంగీత సారథ్యంలో ఈ ఫిలిం మనకు కనిపిస్తుంది. అఫ్కోర్స్ విశ్వాంత్ మనందరికీ తెలిసిందే. విశ్వాంత్కి పరిచయాలు చెప్పాలా? విశ్వాంత్ మీ గురించి స్పెషల్గా అమ్మాయిలకి ఆల్రెడీ మీరు బాగా తెలుసు. ఇన్స్టాగ్రామ్ మొత్తం ఫుల్ అమ్మాయిలే ఉండుంటారు. అంటే ఫాలోయింగ్, అందాన్ని చూసి వచ్చిన ఫాలోయింగ్. దాని తర్వాత డెఫినెట్లీ దాంట్లో చాలామంది రైటర్స్ కూడా ఉండుంటారు, ఎందుకంటే హీస్ వెరీ టాలెంటెడ్ కాబట్టి. సో విశ్వాంత్ అండ్ అలాగే అనురూప్ అండ్ విస్మయశ్రీ, ఈ పేరు నేను ఇందాకే ఒక ఫుడ్ ఉంది యూట్యూబ్లో అలా గుర్తుపెట్టుకోవాల్సి వచ్చిందనమాట. బట్ చాలా చాలా రేర్ నేమ్ అని చెప్పాలి, విస్మయశ్రీ. సో డెఫినెట్గా ఇది టంగ్ ట్విస్టర్లా నాకు ఇవాళ అనిపించిన ఈ సినిమా తర్వాత మీ టాలెంట్ చూసి బ్యాక్ టు బ్యాక్ మీరు సినిమాలు చేసి ఇది అందరికీ అలవాటు అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, మరి ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మనందరినీ ముందుగా పలకరించింది అనమాట. ఆ టీజర్ని చూసేసిన తర్వాత మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ టీజర్ ప్లే. ఇది టీజర్ కానీ అఫీషియల్గా ఇంకా మనం ఇంకొంచెం పెద్ద వీడియో చూడబోతున్నాం. దాని పేరే ట్రైలర్ అనమాట. సో దాంట్లో ఇంకా ఫన్ ఎలిమెంట్స్ మనం వినబోతున్నాము అండ్ చూడబోతున్నాము అని చెప్పుకోవాలి. కాకపోతే ఒక సినిమా రెడీ అవ్వాలంటే దానికి ప్రొడ్యూసర్ కావాలి, డైరెక్టర్ కావాలి, మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, డిఓపి కావాలి, ఎంతోమంది టెక్నీషియన్స్ పనిచేయాలి, ఎంతోమంది కాస్ట్ అండ్ క్రూ పనిచేయాలి. అప్పుడే ఒక సినిమా మన ముందుకు వస్తుంది అనమాట. ఇంతమంది కష్టపడితే దాని ఫలితం 2 గంటల రూపంలో మీకు వస్తుంది. జస్ట్ మీరు 200 రూపాయలు ఇచ్చి చూసి వెళ్ళిపోతారనమాట. బట్ ఎస్, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి పక్కా మీ పైసా వసూలయ్యే సినిమాను అలాంటి కంటెంట్ ఇవ్వడానికి అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతూ ఉంటారు. అలానే సక్సెస్ అవ్వడానికి నమో టీం కూడా మన ముందుకు వచ్చేస్తున్నారని చెప్పాలి. సో మరి ఆ కష్టం ఏంటి, ఎలా ఉంది అనేది ఈ మధ్యకాలంలో మేము మేకింగ్ వీడియో అని చెప్పి కొన్ని వీడియోస్ చేసి రిలీజ్ చేస్తూ ఉన్నాం కదా. అవి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఎందుకంటే మనం ముందు చూసేదానికంటే వెనకాల జరిగేవి తెలిస్తే ఇంకా చాలా బాగుంటాయి కదా. సో అందుకని అనమాట. సో ఇప్పుడు మనం మేకింగ్ వీడియో చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ మేకింగ్ వీడియో? నైస్. అందరూ చాలా సీరియస్గా కనిపించారు ప్రతి ఫోటోలో. సో డెఫినెట్గా కాకపోతే జూన్ 7th మాత్రం నమో చాలా చాలా హిలేరియస్ ఆ ఫన్తో కూడుకున్న ఎంటర్టైన్మెంట్ మీ అందరికి ఇవ్వబోతుందని చెప్పాలి. ఎస్పెషల్లీ విశ్వాంతి ఒక స్టిల్ చాలా బాగుంది. అది కొండల్లో అలా ఎండల్లో పడుకొని, సో మెమరీస్ అన్నీ మళ్ళీ ఒకసారి ఇలా కళ్ళ ముందు కదిలాయి అనమాట అందరికీ. డెఫినెట్గా ఫోటోలు అందుకే కదా క్యాప్చర్ చేస్తాం, ఎప్పటికైనా ఆ మెమరీస్ కళ్ళ ముందుకు రావడానికి. అండ్ ఎస్, ఆ వీడియోని మరింత బాగా మనందరి ముందుకి తీసుకొచ్చింది ఏంటి అంటే క్రాంతి ఆచార్యాస్ ట్యూన్ అని చెప్పాలి. సో డెఫినెట్గా అండ్ మీకు అర్థమైంది కదా, ఈ సినిమాలో ఉండేది ఎంటర్టైన్మెంట్. సో ఒక అడవిలో ఒక అందమైన అమ్మాయి, దాంతోపాటు అందమైన లేడీలు కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళారు ఇద్దరు ఫ్రెండ్స్. అసలు ఆ జింక వెనకాల వీళ్ళ జిందగీ ఏమైంది అనేది మనం చూడాలి జూన్ 7th. సో ఇప్పుడు దీనికి సంబంధించి కొంచెం తెలుసుకోవాలి అంటే దీనికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ చేసుకోవాలి. సో దానికోసం ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్, అఫ్కోర్స్
యూనో ఆయన సినిమాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి, ఎన్నో సూపర్ సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి. బట్ ఎస్, ఎంటర్టైన్మెంట్కి పెద్దపీట వేసే డైరెక్టర్స్లో భీమినేని శ్రీనివాస్ గారు ఒకరు అనమాట. సో ఆ పేరుకి పరిచయాలు అవసరమే లేదు. సో వారు అండ్ అలాగే రామ్ భీమన గారు, అక్కడ భీమినేని గారు, ఇక్కడ రామ్ భీమన గారు కూడా, మీరు కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎట్ ద సేమ్ టైం యంగ్ ఏజ్లోనే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి ఆ కితాబ్ని పొందిన పూర్ణ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. నాకు ప్రసాద్ లాబ్ మెట్లు ఎక్కడానికి ఆయాసం వస్తూ ఉంటుంది, ఆవిడ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు. సో యా, సెకండ్ ఫ్లోర్లో అయితే నేను ఈవెంట్లో చేయనని చెప్తున్నాను, థర్డ్లో లిఫ్ట్ పని చేయకపోతే. సో మీ ముగ్గురు కలిసి ఒకసారి నమో ట్రైలర్ లాంచ్ అంటే అవుతుంది. సూపర్. సో అలా ఆ ఫారెస్ట్లో వాళ్ళు ఏ ప్రాబ్లంలో ఇరుక్కున్నారో ఆ ప్రాబ్లం ద్వారా డెఫినెట్లీ కదా, జనరలీ నవ్వు ఎక్కువగా వస్తుందంటే ఎవరైనా మన ముందు నడుస్తూ పడిపోతే, అంటే పక్కవాడి ప్రాబ్లం మనకి చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళ ప్రాబ్లంతో మనల్ని హిలేరియస్గా నవ్వించడానికి జూన్ 7th నమో వచ్చేస్తుంది. నమో అంటే భక్తి పారవశమైన సినిమా అనుకున్నాను నేను. సో ఇది చాలా హాస్యాన్ని పండించే సినిమా అని టీజర్ అండ్ ట్రైలర్ చూస్తే అర్థమైంది. అండ్ నమో ఇంకో రకంగా కూడా నరేంద్ర మోదీని కూడా నమోనే అంటారు. సో యా, అసలు ఏంటి అనేది మనం చూద్దాము. అయినా జింక జోలికి వెళ్ళకూడదండి, వెళ్ళిన వాళ్ళు అంటే యా, ఇక్కడతో మనం దీన్ని ఆపుకుంటే బాగుంటుంది. సో కాంట్రవర్సీ చేయాలనుకోవట్లేదు కాబట్టి నేను యా, కాకపోతే ట్రైలర్ చాలా 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 బాగుంది. ఇందాక నర్వస్ ఫీల్ అయిన ఆదిత్య రెడ్డి గారు డైరెక్టర్ గారికి మీరు అలా నర్వస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. అది మీలో కూడా యాక్టర్ ఉన్నారు, మీరు అది యాక్టింగ్ కదా నర్వస్నెస్ అనేది, బికాజ్ పర్ఫెక్ట్గా సినిమా తీసేసి మీరు అలా యా. సో బట్ టూ గుడ్ ఉంది అనాలి. అండ్ అందరూ చాలా చాలా బాగా చేశారు. ఇలాంటి ఫ్రెండ్ ఉంటే సరిపోతుంది జీవితం అయిపోవడానికి. సో యా, కాకపోతే ఎక్కడున్నా ఇలాంటి ఫ్రెండ్స్ వల్ల ఆ ఎంటర్టైన్మెంట్ అనేది లభిస్తూ ఉంటుందన్నమాట. ఆ ఫ్రెండ్స్ మధ్య జరిగే ఆ హిలీరియస్ ఎలిమెంట్స్ని మనందరం ఎంజాయ్ చేద్దాం జూన్ 7th నమోతో ఈ చిత్రం ద్వారా అడుగు పెడుతున్న ప్రొడ్యూసర్స్కి ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ ఆలస్యం చేయకుండా మనం టీం అందరినీ కూడా వేదిక మీదకి పిలిచేద్దాము. మదన్ కుమార్ గారి ప్రెజెన్స్లో, ఆయన సమర్పణలో ఈ చిత్రం మనల్ని పలకరిస్తుంది. అండ్ శ్రీ నేత్ర క్రియేషన్స్ బ్యానర్లో, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లో, ప్రశాంత్ గారి నిర్మాణంలో, ఆదిత్య రెడ్డి గారి దర్శకత్వంలో, క్రాంతి ఆచార్య గారి సంగీత సారథ్యంలో మనందరికీ తెలిసిన విశ్వాంత్ అండ్ అలాగే అనురూప్, విస్మయశ్రీ ద్వారా ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఇంకా చాలామంది మనకు తెలిసిన యాక్టర్స్ ఉన్నారు, వెయిట్ చేద్దాం, స్క్రీన్ మీద వాళ్ళందరినీ సెలబ్రేట్ చేసుకుందాం. జూన్ 7th ఈ చిత్రం మీ ముందుకు వస్తుందన్నమాట. అఫ్కోర్స్ మనం టెన్షన్ లైఫ్లో, హడావిడి జీవితంలో నవ్వించే వ్యక్తులున్నా, నవ్వించే సినిమాలు వచ్చినా డెఫినెట్గా చాలా ఆనందం వేస్తుంది. సో అలా మీ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేందుకే నమ్మో మీ ముందుకు వచ్చేస్తుంది. సో మరి ఇప్పుడు అందరికంటే ముందు టీమ్ని మనం వేదిక మీదకి వెల్కమ్ చేసేద్దాం. ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. శ్రీ నేత్ర క్రియేషన్స్ ద్వారా ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్న ప్రశాంత్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అఫ్కోర్స్ ఇందాక నేను చెప్పినట్టు మొదటి ప్రయత్నం, మొదటి సినిమా అన్నీ అలా ఎప్పటికీ జీవితంలో మిగిలిపోతూ ఉంటాము. ఫస్ట్ టైం స్కూల్, ఫస్ట్ టైం కాలేజ్ ఇట్లా. సో మరి ఈ చిత్రం ద్వారా తన ఫస్ట్ ఫిలింని సెలబ్రేట్ చేసుకుంటున్న డైరెక్టర్ ఆదిత్య రెడ్డి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆదిత్య గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో అలాగే ఈ చిత్రానికి సపోర్ట్ చేస్తూ, ఈ చిత్రానికి ఆదిత్యతో ఉండి ముందుకు నడిపిస్తున్న కో డైరెక్టర్ రామ్కి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. కో డైరెక్టర్ రామ్కి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో అలాగే ఈ చిత్రంలో నటించిన యాక్టర్స్ని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. వీరేంద్ర చౌహాన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మేకా రామకృష్ణ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మయానంద్ ఠాకూర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. శ్రీనివాస్ భోగిరెడ్డి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. శ్రీనివాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఇప్పుడు మరి ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం. ఈ చిత్రంలో ఆ ఫన్ క్రియేట్ అవుతుంది కదా, ఇలాంటి ఫ్రెండ్ ఉండాలని చెప్పాను కదా నేను. సో ఎస్, ఈ చిత్రంలో సెకండ్ లీడ్గా మన ముందుకు వస్తున్న అనురూప్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఏ వీళ్ళందరూ గూగుల్ పేనా, ఫోన్పేనా? ఓకే ఫ్రెండ్స్, ఓకే, నో పేమెంట్, అక్కడి నుంచి రావడమే, ఇక్కడి నుంచి వెళ్ళడం ఉండదు ఫ్రెండ్స్కి. సో మరి ఈ చిత్రం ద్వారా తన పర్ఫార్మెన్స్తో మనందరినీ ఆకట్టుకోబోతున్న విస్మయశ్రీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే ఈ చిత్రంలో నటించిన ఇంకో ఇద్దరు యాక్టర్స్ ఉన్నారు. సింధు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. షర్మిష్ఠ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. తన్ని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాం. సో మరి నమో చిత్రంతో మళ్ళీ మన ముందుకి మనందరినీ పలకరించడానికి వస్తున్న హీరో విశ్వాంత్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్.
సో మరి ఇవాళ తమ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చిన అతిథుల్ని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ రామ్ భీమన గారు డైరెక్టర్, సో వారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మలావత్ పూర్ణ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ధర్మరక్ష గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. వేరొక డైరెక్టర్ ధర్మ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఉన్నారా? ఉంటే వారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ శివ కళ్యాణ్ గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము, వేరొక డైరెక్టర్. అండ్ ప్రశాంత్ గారిని అండ్ ఆదిత్య గారిని బొకేతో, ప్లాంట్తో అందరినీ వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము ప్లీజ్. ధర్మరక్ష గారు ప్లీజ్ స్టేజ్ మీద. డిఓపి రాహుల్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. డాన్స్ కొరియోగ్రాఫర్ రజనీ గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. పవన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సుభాష్ మాస్టర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతాం. మీరు ఈ సినిమాకి చేయలేదని తెలుసు, ఆ పాయింట్ మేము నోట్ చేసుకోవడం జరిగింది. రాహుల్ గారు బయటికి వెళ్ళారంటండి, ఆయన వస్తారు ఈలోపు, మనం ఆయన్ని జాయిన్ అవుదాము. అండ్ మరి ఇవాళ తమ సమయాన్ని కేటాయించి ఇవాళ ట్రైలర్ లాంచ్కి విచ్చేసి అండ్ నమో టీమ్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ద గ్రేట్ డైరెక్టర్ భీమినేని శ్రీనివాస్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. అండ్ వారిని ప్లాంట్తో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే రామ్ భీమన గారిని కూడా ప్లాంట్తో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రశాంత్ గారిని. రామ్ గారు కొంచెం ముందుకెళ్ళరు. అండ్ పూర్ణ గారికి ప్లాంట్ అందించవలసిందిగా విస్మయ్ శ్రీని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫోటో ఆప్, దాని తర్వాత మనం మాట్లాడదాము. ఒక ఫోటో ఆప్ కోసం అందరూ కాస్తంత, స్టేజ్ కూడా నిండింది, వెన్యూనే కాదు, కాస్త దగ్గరగా ఉండండి. నో సోషల్ డిస్టెన్స్. ప్రతీక్ ఠాకూర్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం స్టేజ్. అంటే అయిపోయిందా? నా వైపు చూస్తున్నారంటే 6 కావాలా? వాళ్ళల్లో ఎవరెవరు అనేది నేను ఇప్పుడు, ఓకే, ఫస్ట్ టీమ్ మెయిన్ కాస్ట్ అండ్ క్రూ, ప్రొడ్యూసర్ డైరెక్టర్ భీమినేని గారు అండ్ రామ్ గారు. మళ్ళీ మీరు బ్యాక్ పొజిషన్ తీసుకుంటే ఛానల్స్ ప్యాన్ చేస్తాయి. విశ్వాంత్, సో ఐ రిక్వెస్ట్ పిఆర్ఓ సాయి సతీష్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సతీష్, ఎక్కడి నుంచున్నా సతీష్ కనిపిస్తారు. సో ఇప్పుడే హాట్గా ఈ కార్యక్రమానికి విచ్చేసిన, అంటే ఇప్పుడే వచ్చారు కాబట్టి బెక్కం వేణుగోపాల్ గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాం. ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారు ప్లాంట్తో రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం బెక్కం గారిని.
ఓకే, ఛానల్స్ ఓకే, డన్. సో ముందుగా ఒక పని చేద్దాం. చాలామంది టీం ఉన్నారు కాబట్టి విల్ స్టార్ట్ విత్ గెస్ట్లతోనే అని అనుకుంటున్నాను. ఎందుకంటే అంతసేపు గెస్ట్లను నుంచో పెట్టడం బాగోదు కాబట్టి. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ సార్. ఇంకా నేను సీనియారిటీ ప్రకారం వస్తే కనుక నేను మీకే ఇచ్చేయాల్సి వస్తుంది. భీమినేని శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఆదిత్య, నా ప్రియమైన శిష్యుడు, నాతో పాటు కలిసి వర్క్ చేసినటువంటి ఆదిత్య ఈరోజు డైరెక్టర్ కావడం, నమో అనే ఈ సినిమా ద్వారా అతను ఫస్ట్ డైరెక్టర్గా లాంచ్ అవ్వడం జరుగుతూ ఉంది. సో ఇందాక మేడం గారు చెప్పినట్టు స్క్రీన్ మీద క్యారెక్టర్స్ సఫర్ అవుతూ ఉంటే మనకి ఫన్ వస్తూ ఉండడం అనేది ఎంటర్టైన్మెంట్లో ఒక భాగం. అలాంటివి మనం చాలా చూసాం, ఎంజాయ్ చేసాం. అలాంటి ఒక కాన్సెప్ట్ తోటే ఆదిత్య ఈరోజు నమో అనే సినిమాని మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ సినిమా డెఫినెట్గా ఇక్కడ వేదిక మీద ఎంతమంది ఉన్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. అలాగే రేపొద్దున థియేటర్లో కూడా ఇంత ఫుల్గా మనం సినిమా చూసి ఎంజాయ్ చేసేలాగా ఉంటుందని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. డెఫినెట్గా ఆదిత్య చాలా హార్డ్ వర్కరు, మంచి టాలెంట్ ఉన్నటువంటి కుర్రాడు. ఈ సినిమా ద్వారా తన టాలెంట్ని మీ అందరికీ ప్రూవ్ చేసుకోవడానికి మీ ముందుకు వస్తున్నాడు. మీ ఆశీర్వాదాలు కావాలి. డెఫినెట్గా ఇలాంటి సినిమాల్ని థియేటర్ దాకా తీసుకురావడమే చాలా కష్టమైన విషయం. అలాంటిది మా ప్రశాంత్ ఆల్రెడీ మేము ఇద్దరం కలిసి వేరే సినిమాలో కూడా కలిసి పనిచేయటం జరిగింది. తను ఆదిత్యని ఎంకరేజ్ చేసి ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. సో ఇట్లాంటి సినిమాలు ఎంతోమందికి లైఫ్ ఇస్తాయి. మొత్తం కొత్త బ్లడ్, న్యూ జనరేషను ఇక్కడ కనిపిస్తుంది. హీరోయిన్సు మొత్తం అందరూ, క్యాస్టింగు, టెక్నీషియన్స్ అందరూ కూడా కొత్త వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ మీ బ్లెస్సింగ్స్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి అందరికీ మంచి పేరు తీసుకురావాలి. అలాగే మా ప్రశాంత్కి మంచి డబ్బులు తీసుకురావాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటే ఆదిత్య లాంటి న్యూ టాలెంట్స్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారు. సో డెఫినెట్గా తను మంచి ఆర్టిస్టు. అట్లాగే ఈ సినిమా మీద చాలా ప్యాషన్ ఉంది ప్రశాంత్కి. సో అలా ఈ సినిమా ద్వారా ఒక కొత్త డైరెక్టర్కి లైఫ్ ఇస్తున్న ప్రశాంత్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సో మీ అందరి ఆశీర్వాదాలతో మళ్ళీ ఒక మంచి సక్సెస్ మీట్ని సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆదిత్యకి నా ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇవాళ మీరు సమయాన్ని కేటాయించి ఇక్కడ వచ్చినందుకు అండ్ ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కాదు, ఇంకో ఫోటో కావాలి కదా భీమినేని శ్రీనివాస్ గారితో, బికాజ్ గెస్ట్లు మాట్లాడి వెళ్తారు కాబట్టి. సో టేక్. అండ్ అలాగే భవానీ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో యాక్టర్ భవానీ గారిని కూడా వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే. సో ఎస్, ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నేనే మీకు అంతసేపు నుంచో పెట్టడం ఎందుకు అని. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ. అదే సడన్గా ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యి లేట్గా వచ్చాను, సారీ ఫర్ ద లేట్.
ఏదైనా పెద్ద పెద్ద సినిమాలు పిలుస్తుంటారు ఫ్రెండ్లీగా, ఏ ఫంక్షన్లకైనా 90% ఆ ఫంక్షన్లకు వెళ్ళను, ఎగ్గొడుతుండే, అక్కడ నా అవసరం ఉండదు. కానీ చిన్న సినిమా వాళ్ళు ఎవరు పిలిచినా ఎట్లయినా మిస్ చేయకుండా, ఎంత బిజీగా ఉన్నా రావాలని గట్టిగా ట్రై చేస్తా. వాళ్ళకు మేమందరం వచ్చి సపోర్ట్ చేస్తే, అట్లాగే చిన్న సినిమాలు చేస్తే ఎదిగామని కాబట్టి అలా సపోర్ట్ చేస్తే వాళ్ళు చాలా ఆనందపడతారు, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్తో వాళ్ళు ముందుకు వెళ్తారు. మేము వచ్చి మాట్లాడితే కొంచెం ఉపయోగపడుతుందని తప్పకుండా మిస్ అవ్వకుండా వస్తాను. అలాగే ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి కారణం విస్మయ. తాను ఇంతకుముందు 4 ఫిలిమ్స్ చేసింది, తెలుగు అమ్మాయి. చాలా ఎలాగైనా సరే ఇండస్ట్రీలో పైకి రావాలని చాలా ప్రయత్నం చేస్తూ మంచి మంచి పాత్రలు చేస్తుంది. చాలా పెద్ద రేంజ్కి వెళ్ళే అవకాశం ఉన్న హీరోయిన్, తెలుగు అమ్మాయి. కంపల్సరీ మీ అందరి సపోర్ట్ ఆ అమ్మాయికి అందించాలి. విస్మయ, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫిలిం. అండ్ నమో, కొత్త ప్రొడ్యూసర్స్ ప్రతి సంవత్సరం వచ్చి ఇండస్ట్రీలో 200-300 సినిమాలు ఇప్పటికి ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఇంతకుముందు ఒక 150-200 యావరేజ్లో థియేటర్కల్ రిలీజ్ జరిగేవి. దాంట్లో వస్తున్న సినిమాలు 150-160 సినిమాలు. ఈ రేంజ్ కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టర్స్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం కొత్త కథలతో, కొత్త ఆర్టిస్టులతో, అప్కమింగ్ ఆర్టిస్టులతో సినిమాలు చేస్తుంటారు. వాళ్ళే ఈరోజు ఇండస్ట్రీ నిలబెడుతున్నది. ఇంతమంది ఇండస్ట్రీలో ఎంతమంది యూనియన్లు అన్నీ హ్యాపీగా ఉంటున్నాయంటే వీళ్ళందరూ వచ్చి చేస్తున్న సినిమాలే. ఏది ఆడుతుంది, ఏది ఆడదనే ఏది నమ్మకం లేదు. వస్తారా థియేటర్కి, వస్తారా నమ్మకం లేదు. ఎలాగైనా సినిమా తీయాలని ఆశతో, ఎలాగైనా నమ్మకంతో, మన సినిమా ఆడుతుంది, ఒక సినిమా ఆడింది కదా నమ్మకంతో వస్తున్న ఎంతోమంది ప్రొడ్యూసర్లకి ఇండస్ట్రీ తరఫున ఎప్పుడు వెల్కమ్ పలుకుతుంటాను. అలాగే ఈ సినిమాని అలా నమ్మి సినిమా చేసిన నిర్మాతకి ఈ సినిమా వల్ల చాలా మంచి విజయం సాధిస్తుంది. ఈ సినిమా మంచి విజయం సపోర్ట్ చేయాలి మీరందరూ కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. అలాగే డైరెక్టర్స్ చాలామంది డైరెక్టర్తో పనిచేస్తుంటారు. ఎలాగైనా నేను ప్రూవ్ చేసుకోవాలని చూస్తారు, కథలు రాసుకుంటారు. 10-15 సంవత్సరాలు, చాలా తక్కువ శాలరీలు, చాలా కష్టపడుతూ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఎలాగైనా కొన్ని 100 మంది ట్రై చేస్తే ఒకరికి ఇద్దరికి అవకాశం వస్తుంది. ట్రై చేస్తారు, ఈ హీరోలకి ఈ ప్రొడ్యూసర్ ద్వారా వెళ్ళాలని ట్రై చేస్తారు. దొరకనప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ఎవరైనా వచ్చిన వాళ్ళకి చెప్పి ఎలాగైనా దీని ద్వారా ప్రూవ్ అయ్యాలని వస్తుంటారు. అలాగే ఈ సినిమాకి మొట్టమొదటిగా డైరెక్షన్ చేస్తున్న తనకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ముఖ్యంగా విశ్వంత్ నాకు బాగా ఇష్టమైన, నచ్చిన ఫ్రెండ్ లాగా. నాకు 7-8 ఇయర్స్ నుంచి నా ప్రతి సినిమాలో ఈ సినిమా చేద్దాం, ఆ సినిమా చేద్దాం అనుకుంటున్నాం, కుదరలేదు విశ్వంత్ తోటి. బట్ ఈజ్ ఫుల్ టాలెంటెడ్ ఉన్న హీరో. ఇంకా రాలేదు, చిన్న బ్రేకులు వచ్చినాయి, పెద్ద బ్రేక్ రాలేదు. ఫుల్లీ టాలెంటెడ్ ఉన్న హీరో విశ్వంత్. ఈ సినిమా పోస్టర్స్ అవి ఉన్నాయి, ట్రైలర్ ఇంకా చూడలేదు, ఇప్పుడు చూసి చెప్తా. ఈ సినిమా నీకు డెఫినెట్లీ మంచి సపోర్ట్ రావాలి, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ, ముఖ్యంగా మీ టెక్నీషియన్, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. జూన్ 7న రిలీజ్ అవుతున్న ఈ నమో సినిమాని ప్రేక్షకులందరూ ఆదరించి ఈ టీం నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బెక్క వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఇట్స్ అ బిగ్ ప్రాసెస్ టు రిలీజ్ ద ఫిల్మ్. దానికోసమే మనం ఈ ప్రహాసనం అంతా పడుతూ ఉంటాం. దే ఆర్ ఆల్ ద వే హియర్, మీ ముందరికి వచ్చేసాం కాబట్టి మనందరం తప్పకుండా సపోర్ట్ చేయాలి. పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు అందరూ దీన్ని ఒక మంచి స్టేజ్గా, ఒక మంచి ఫిల్మ్ కాబట్టి దీని అందరినీ సపోర్ట్ చేస్తారని, డైరెక్టర్కి అతని మేకింగ్ చూస్తేనే అర్థమైంది. నెక్స్ట్ దీనికి సినిమా మంచిగా ఆడుతుంది, నెక్స్ట్ ఫిల్మ్కి చాలా పెద్ద ఫిల్మ్ చేయబోతా ఉన్నాం అని చెప్పి నాకు గట్టిగా అనిపిస్తూ ఉంది. సహదర్శకుడిగా ఐ విష్ everybody a very all the best. Thanks Pawan for inviting me here, and I wish a very all the best to the entire cast and crew. Good luck, thanks a lot. థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమా టైటిల్ ఏం పెద్దగా అనిపించలేదు మాకు, చాలా బాగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ట్రైలర్ చూస్తే అమేజింగ్గా అనిపించింది. సో బిగ్గెస్ట్ హిట్ ఫిలిం నాకు తెలిసి రాజ్ తరుణ్కి అండ్ మీకు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దట్. అండ్ నా ఐ రిక్వెస్ట్ పూర్ణ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. చాలామంది వినే ఉంటారు పూర్ణ
అతి చిన్న వయసులో 13 సంవత్సరాల్లోనే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన అమ్మాయిని. అంటే ఇప్పటికీ 10 ఇయర్స్ అయిపోయింది నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి. దాని తర్వాత చాలా 7 కాంటినెంట్స్లో 7 హైయెస్ట్ మౌంటైన్స్ కూడా క్లైమ్ చేయడం జరిగింది. బట్ ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆ ఫస్ట్ అడుగు ఈవెన్ డైరెక్టర్ గారికి ఇది ఫస్ట్ మూవీ కదా, డెఫినెట్గా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఈవెన్ నాకు ఎక్స్పీరియన్స్, నా ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆబ్వియస్లీ మౌంట్ ఎవరెస్ట్. నేను మౌంట్ ఎవరెస్ట్ ఆ ఎక్స్పెడిషన్తోనే స్టార్ట్ చేశాను నా జర్నీ ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్లో. మామూలుగా అంటే ట్రెక్కింగ్ చేస్తూ దాని తర్వాత వేరే మౌంటైన్స్ ఎక్కుతూ అట్లా లాస్ట్కి టార్గెట్ ఎవరెస్ట్ పెట్టుకుంటారు. బట్ నాకు చాలామంది సపోర్ట్ చేశారు. చాలా సపోర్ట్ వల్ల నేను అంటే అన్ని రకాలుగా, అంటే 13 ఇయర్స్కి టీనేజ్లో ఏం అర్థం కాదు యాక్చువల్లీ. సో చాలామంది సపోర్ట్తోని నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి, అది కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఎవరు ఆ రికార్డ్ని ఇప్పుడు బ్రేక్ చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈవెన్ టిబెట్ 18 ఇయర్స్ లిమిట్ పెట్టేశారు, నేపాల్ ముందు నుండే 16 ఇయర్స్ లిమిట్ ఉంది. సో 16 ఇయర్స్ 18 ఇయర్స్ ఉంటేనే ఎవరెస్ట్ ఎక్కడానికి అలౌ చేస్తున్నారు. అది నా ఎక్స్పెడిషన్ అయిపోయిన తర్వాత, నేను ఎక్కి వచ్చిన తర్వాత ఆ రూల్ పెట్టారు అన్నట్టు. సో అంటే ప్రపంచంలోనే అతి చిన్న వయస్కురాలిగా నేను మిగిలిపోయాను అన్నట్టు. సో అదే ఆ ఫస్ట్ స్టెప్ ఎట్లయితే అది వెళ్ళిపోయిందో, డెఫినెట్లీ ఈ సినిమా కూడా అంతే సూపర్. అలాగే సారీ మర్చిపోయాను, మేము చాలా డీప్ ఫారెస్ట్ అయిన సీలేరు ప్రాంతంలో అక్కడ షూట్ చేసాం. షూటింగ్ అప్పుడు చాలా టఫ్ లొకేషన్ అనమాట అదంతా కూడా. కానీ అక్కడ లోకల్ ప్రజలందరూ కూడా, ఆ సీలేరు ప్రజలందరూ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, కొంచెం నాకు కోడిగుడ్డుది ఒకటే అర్థం కాలేదు, కానీ మిగతా అదంతా అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ రాహుల్ గారు ఏరండి, డిఓపి రాహుల్ గారు రాలేదా? ఆయన కెమెరాలకి దూరంగా, అంటే ఎలా అండి, కెమెరామ్యాన్ అయ్యండి మీరు కెమెరాలు వెనకాల ఉండిపోతే ఎలా రండి, ఇక్కడ కూడా వెనకాల ఉండిపోతే ఎలా చెప్పండి. రాహుల్ గారిని వేదికరాసంగా స్వాగతిస్తున్నాము. సినిమాటోగ్రఫర్ మీరు చప్పట్లు కొట్టినా ఏం చేసినా ఆయన వచ్చేలా కనిపించట్లేదు. సో వీరేంద్ర చౌహాన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందు వీరేంద్ర చౌహాన్ గారు. యా, మిమ్మల్ని గురించి కాదు సార్, మీరు మాట్లాడచ్చు. అందరికీ నమస్కారం. First of all, I would like to say thanks to Bhimneni sir and all the guests. Special thanks to media people, media mitralu. Mari thanks to all the audience, fans, cinema lovers, friends and relatives. Sorry, naku Telugu sariga radu, please adjust cheyandi. Telugu industry lo na first cinema release ayindi 2003లో. అయితే ఆ సినిమా తర్వాత అర్జున్, మేఘం, పరుగు, ఒకడున్నాడు, దళం, చెక్, ప్రతి సినిమాకి డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ గెటప్ ఉంది. కానీ నమో ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గెటప్ ఉంది, చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కోసం నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నాకు తెలియదు మళ్ళీ నా లైఫ్లో ఎలాంటి క్యారెక్టర్, అలాంటి సినిమా వస్తుంది లేదో. ఆయన దట్స్ వై ఐ డిడ్ వెరీ లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ వి డిడ్ ఆల్ ఆర్టిస్ట్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు సినిమాకి, మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ఆదిత్య ఈజ్ ఆల్ ఇన్ వన్. వీ హ్యావ్ సీన్ ఆన్ ద లొకేషన్, చాలా కష్టపడ్డారు ఆదిత్య. నా దృష్టిలో ఈ సినిమాకి 4 హీరోస్ ఉన్నారు మెయిన్, నా ఒపీనియన్. ఫస్ట్ స్టోరీ అండ్ డైలాగ్స్, సెకండ్ డైరెక్టర్ ఆదిత్య, థర్డ్ అందమైన లొకేషన్, అండ్ ఫోర్త్ ఆ అందమైన లొకేషన్కి ఇంకా అందమైన చేసిన డిఓపి రాహుల్ శ్రీవాస్తవ్. అండ్ మేమందరూ నటులు వాళ్ళు అందరూ ఉన్నారు, అందరూ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. నా 4 స్టూడెంట్స్ Prasad sir, Sanmugh, Kapish and Varshita, they also did very good job. Mayanan garu పరిస్థితి నాలాగా ఉంది, తెలుగు సరిగా రాదు. అయితే మేము డైలాగ్స్ బై హార్ట్ చేసి చెప్పాలి. నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసి తర్వాత లొకేషన్లో
ఇంకా స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద సిలేరు పీపుల్. దే హ్యావ్ హెల్ప్డ్ అస్. విస్మయశ్రీ మా గూడెంలో ఒక స్త్రీ అండి. ఈరోజు అక్కడ చూస్తే అక్కడ రెడ్ డ్రెస్ వేశారు, ఇక్కడ పింక్లో వచ్చారు. డ్రెస్ కోడ్ మాత్రం వదలట్లేదు. అలాగే మన మయానంద్ గారు కూడా చాలా వండర్ఫుల్ క్యారెక్టర్, మంచి కామెడీ టైమింగ్ ఉన్న వ్యక్తి. తర్వాత వీరేంద్ర చౌహాన్ గారు కూడా చాలా బాగా చేశారు. అందులో ముఖ్యంగా ఆ రోజు డ్యాన్స్ ఆయన స్పెషల్గా ఆయన మీద ఒక డ్యాన్స్ బిట్ ఉందండి. ఆ సాంగ్ మాత్రం చాలా, అంటే కాలుకు దెబ్బ తగిలినా కూడా చాలా కష్టపడి ఒక నియర్లీ 6 hours దానికోసం చాలా కష్టపడ్డారు. 100% ఆ సాంగ్కి మంచి అప్లాజ్ వస్తుందని. తర్వాత మిగిలిన ఫ్రెండ్స్ అందరికి కూడా, అలాగే మా దీంట్లో ఈ సినిమాలో నా కొడుకు క్యారెక్టర్ పవన్ వేశారన్నమాట. చాలా ఎక్సలెంట్. మా ఇద్దరి మధ్య కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. తర్వాత శ్రీనివాసరావు గారు కూడా మా గూడెంలోని ఒక వ్యక్తి. సో మిగిలిన టీం అందరికి కూడా విషెస్ తెలియజేస్తున్నాను. ప్రశాంత్ గారికి, ఆదిత్య గారికి మంచి అంటే ఈ సినిమా సక్సెస్ అయ్యి మంచి బిజినెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమో. థ్యాంక్ యూ అండి, నమో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ పవన్ గారు, బేసిక్గా మైక్ ఇస్తే మాట్లాడమనే యాక్టర్స్ని చాలామంది చూశాను, కానీ ఇందాక నుంచి నాకు సైగ చేసి నేను మాట్లాడుతా నాకు మైక్ ఇవ్వు అనే యాక్టర్ నేననే చూశాను. నాకు బాగా అనిపించింది, మీ డెడికేషన్ నాకు నచ్చింది. మాట్లాడండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. ఫస్ట్గా నేను ఒక విషయం చెప్దాం అనుకున్నా, ఎవరైనా చెప్పేస్తారని బాగా టెన్షన్ పడ్డా, కానీ ఎవరు చెప్పలేదు. నాకు వచ్చింది అవకాశం, అందుకనే ఇందాక నుంచి మైక్ తొందరగా. అందుకే ఎవరైనా చెప్పేస్తే మళ్ళీ నేను మిస్ అయిపోతా. మేడం పూర్ణ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరెస్ట్ అధిరోహించారు, కంగ్రాచులేషన్స్. ఎప్పుడో అంటే అది మీరు చెప్పిన తర్వాత నాకు ఒక చిన్న మాట చెప్పాలనిపించింది. ఈ సినిమాలో ఒక పెద్ద కొండ చూపించాడు నాకు అయితే భయ్య. ఏంది భయ్య ఎక్కడికి వచ్చినామంటే, పవన్ భయ్య ఏం లేదు, జస్ట్ పైకి వెళ్ళి మనం చిన్న సీన్ చూసుకొని వచ్చేద్దాం అన్నాడు. భయ్య ఎందుకు భయ్య ఇప్పుడు అవసరమా అంటే, ఆ కొండ ఇట్లా లేదు, ఇట్లుంది కొండ. ఆ కొండను ఒక రాడ్డు పట్టుకొని ఏదో తాళ్ళు పట్టుకొని పాకాలి, మామూలుగా వెళ్ళలేమన్నమాట. నాకు టెన్షను. నన్ను ఒక తిట్టాడు, నీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత, ఒకసారి రండి సార్. ఈయన వయసు ఈయన నాకంటే 1.5 గంట ముందు అక్కడ పోయి ఆజా 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 అంటాడు. అరే నీ అమ్మ, అక్కడికి వెళ్తే మళ్ళీ ఉత్తమ ఆరామా అని నాకు భయం వేస్తుంది. ఎక్కిన అక్కడికి వెళ్ళిన, చూసుకో చాలా హెవీ ఉన్నావు, నువ్వు పడితే మళ్ళీ కష్టమైద్ది అన్నాడు. సరే అని చెప్పేసి గుండె ఇట్లా పట్టుకొని మెల్లమెల్లగా ఒక్కొక్క రాయికి అన్నీ కొట్టుకెళ్ళాయి. ఆ టైంలో ఆదిత్య భయ్య కాలు పడిపోయాడు, కాలింత స్వెల్లింగ్ వచ్చింది. అదే కాలుతో ఒక 15 రోజులు షూటింగ్ ఫినిష్ దగ్గరకు వచ్చిందనమాట. రోజు కుంటుకుంటూ వస్తున్నాడు. సాయంత్రం కాగానే జెండు రిలీవ్ అవుతామంటే ప్రేక్షకులందరూ కూడా June 7th రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూసి ఈ సినిమా బాగుంది అని మీరు అందరూ కూడా కాస్త ఒక ప్రమోట్ చేయగలిగితే ఆ రోజున మాకు ఫలితం దక్కినట్టుగా ఫీల్ అవుతాం. ఐ రిక్వెస్ట్ యూ ఆల్, మీరందరూ ఈ సినిమా చూడండి. చిన్న సినిమాల్ని పెద్ద మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆదిత్య గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ, ఇక హీరో విశ్వంత్ గారితో ఇది నాకు 4వ-5వ ప్రాజెక్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అల్లుడిగా హీరోయిన్ ఫాదర్, హీరో ఫాదర్ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి జల్లగా నేను మావయ్యగాను నాన్నగాను ఇప్పుడు 5 సినిమాలు చేసాం. సో మీరందరూ కూడా ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటూ, నాకు కొత్త కూతురు ఈ సినిమాలో దొరికింది, విస్మయశ్రీ. సో జస్ట్ ఇందాకే ఒక సినిమా డబ్బింగ్ చెప్తూ ఉంటే డిఫరెంట్ గెటప్లో ఉంది ఈ సినిమాలో. మా అందరి గెటప్లు కూడా మారిపోయినాయి. లొకేషన్కి వెళ్ళేంత వరకు మా ఆదిత్య గారు చెప్పలేదు మీ పాత్ర ఔచిత్యం ఇది అని, ఇలా ఉంటుంది గెటప్స్ అని చెప్పలేదండి. సో జల్లగా ప్యాంట్ షర్ట్ వేసుకుని 4-5 షర్ట్లు పట్టుకు వెళ్ళిపోయా. ఇవన్నీ పక్కన పెట్టేయండి సార్, మీ గెటప్ టోటల్గా వేరు, వీరో కొండధర అన్నారండి. ఓకే, ఇదేదో బాగుంది, వెరైటీగా ఉంది అనుకున్నాను. సో ఈ సినిమా మరొక్కసారి మనందరి తరఫున, నమో ఫ్యామిలీ తరఫున అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఈ సినిమా రేపు June 7th రిలీజ్ అవుతుంది. మీరు అందరూ థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆయన కూడా పేరుకి తగ్గట్టే చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. మరి ఈ చిత్రాన్ని, నమో చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసి మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం.
ముందుగా మీడియా మిత్రులందరికీ, అలాగే మా డైరెక్టర్ భీమనేని గారు, భీమనేని శ్రీనివాస్ గారు, అలాగే రామ్ గారు, పూర్ణ గారు, ఇక్కడికి పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం. డిఓపి రాహుల్, ఆదిత్య నాకు మంచి ఫ్రెండ్స్ అండి. మంచి ప్యాషన్, ఫిలిం అంటే ఒక ప్యాషన్, అది ఉండడం వల్ల మేము కలిసి ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అలాగే విశ్వాంత్, అనురూప్, విస్మయ కూడా నాకు ముందు నుండి పరిచయం. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే అది ఒక రిమోట్ ఏరియాలో షూటింగ్ చేయడం ఎంత కష్టమో మీ అందరికి కూడా తెలుసు. అంటే అక్కడ ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి, అయినా కూడా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేయడం వల్ల ఈ మూవీ ముందుకు వెళ్ళగలిగాము. అలాగే ప్రతి ఒక్క యాక్టర్ చాలా హార్డ్ వర్క్ చేశారు. మంచి మ్యూజిక్ ఇచ్చిన క్రాంతి ఆచార్య కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మ్యూజిక్ కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ. జూన్ 7న మర్చిపోద్దండి, అందరూ మీ ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. 2.5 hours నవ్వుతూనే ఉంటారు. మంచి సర్వైవల్ కామెడీ, ఇది చాలా ఎంజాయ్ చేస్తారు. జూన్ 7న మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సో ఎనీవే నెక్స్ట్ సో ఎవడా నీకుంది నెక్స్ట్ అని చెప్తున్నాడు, అసలు ఎంత దారుణమైన. ఐ రియలీ థ్యాంక్ ప్రశాంత్ భాయ్. మేము చెక్లో ఒక చిన్న రోల్ చేసాము, అప్పుడు కలిసాను ప్రశాంత్ భాయ్ అని. అండ్ యా, వీ హ్యాడ్ సో మచ్ ఫన్ ఆన్ దట్ సెట్ ఆల్సో. అది ఇట్ వాజ్ రియలీ ఫన్. మీరు వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది మా సినిమా. యూ టుక్ అస్ టు ఎన్ అదర్ లెవెల్. థ్యాంక్ యూ ప్రశాంత్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆదిత్య భయ్య, చెప్తున్నా కదా మనం మంచి హిట్ కొడతాం, డోంట్ వరీ. ఇట్స్ గోయింగ్ టు బి ఎ రియలీ గుడ్ హిట్. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్. ఇప్పుడున్న ఈ డ్రై సీజన్లో మనం వీ డిడ్ రియలీ గుడ్ జాబ్. ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ ఫిల్మ్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ పవన్ భయ్య గురించి చెప్పాలంటే, సెట్ మీద కంటే మా స్టే దగ్గర ఎక్కువ ఉంటుండే, కానీ వచ్చినప్పుడల్లా పని చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే భయ్య. అది సెకండ్ హాఫ్లో. కానీ ఫస్ట్ హాఫ్లో కూడా మాకు ఏడీ కూడా ఒక్కరే ఏడీ, ఒక 2-3 ఏడీస్ ఉన్నారు. అయినా కూడా పవన్ భయ్య ప్రతి ఒక్క పని, సెట్ పని అని ఏదన్నా కూడా అందరం చేసుకున్నాం. పవన్ భయ్య ఇంకా వచ్చి బాగా హెల్ప్ చేశారు మాకు, బికాస్ హీ హాస్ గాట్ గుడ్ మజిల్స్ దర్. సో అన్నీ బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్. సార్ మీ ఇద్దరు, యు ఆర్ లైక్, we have seen lot of films and serials of you, sir. Thank you so much for being part of this film. అంటే అక్కడ ఉన్నాను, స్టేజ్ ఎండ్ అయ్యి ఆయన మీదకి వెళ్ళిపోతారని నేను భయపడుతున్నారు ఇందాక నుంచి. వస్తాను. యా, నేను అదే అంటున్నా, చెప్పులు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. హీస్ క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ విస్మయ శ్రీ టు స్పీక్. హలో, అందరికీ నమస్కారం. నా పేరు విస్మయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ అవర్ చీఫ్ గెస్ట్ అండ్ మీడియా అండ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ అండ్ యాంకర్ గారు ఫర్ సపోర్టింగ్ అస్ ఇన్ దిస్ వే. అండ్ ఆఫ్ కోర్స్ ఆడియన్స్, మీరు లేని అసలు ఈవెంట్కి కలే ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే, డీప్ ఫారెస్ట్లో చేసాము. ఫారెస్ట్ నుంచి మా స్టేకి కానీ టు యూజ్ ఈవెన్ రెస్ట్ రూమ్స్ వీ హ్యావ్ టు ట్రావెల్ అట్లీస్ట్ ఫర్ 30 minutes అనమాట. అయినా సరే ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా సపోర్ట్ చేసి చాలా మంచి కోఆపరేషన్తో వర్క్ చేసాము. ఐ హ్యావ్ టు థ్యాంక్ రాహుల్ సార్ ఫస్ట్ ఫర్ పిచ్చింగ్ మీ దిస్ ప్రాజెక్ట్. సార్ది నాది ఇది సెకండ్ ప్రాజెక్ట్ అండ్ థర్డ్ ప్రాజెక్ట్ కూడా రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ మై బెస్ట్ వెల్ విషర్ అండ్ మై బిగ్గెస్ట్ సపోర్టర్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ప్రశాంత్ గారు, ఆ ప్రొడ్యూసర్. అతను ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, యాక్టర్ కూడా. మేము కలిసి యాక్ట్ చేసాం యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ప్రెజెంటింగ్ అవర్ ప్రాజెక్ట్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆదిత్య గారు. అవునండి, బయటికి కనిపించే కామ్ అయితే అస్సలు కాదు, మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఐ హ్యావ్ టు థ్యాంక్ మై కో యాక్టర్ విశ్వంత్ అండ్ అనురూప్. విశ్వంత్ ఈజ్ సో గ్రౌండ్ టు అర్త్ పర్సన్. అసలు చాలా సపోర్ట్ చేస్తారు, పక్కన ఉన్న వాళ్ళని ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు. అంటే ఎమోషనల్ సీన్స్లో కూడా నవ్విస్తారు, అది వేరే విషయం. అనురూప్, ఓకే, సెట్లో ది మోస్ట్ డేంజరస్ పర్సన్ అంటే అనురూపే. యాక్టింగ్లో ఎంత లీనమైపోతాడంటే పక్కన వాళ్ళ డైలాగ్స్ ఎక్స్ప్రెషన్తో సంబంధం లేదు, తాపిగా తన పని తను చేసుకుంటాడు. బట్ యా, హీఈస్ వన్ ఆఫ్ మై గ్రేట్ ఫ్రెండ్ అండ్ గ్రేట్ సపోర్టర్ టు. థ్యాంక్ యూ సో మచ్ అనురూప్. మై ఫాదర్ రోల్ చేసిన సార్, మై అదర్ కో ఆర్టిస్ట్ అందరికీ అండ్ కెమెరా డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ మీ 100% ఎఫర్ట్ పెట్టకపోతే ఇక్కడ ఈరోజు ఉండేవాళ్ళం కాదు. మీ అందరికీ మూవీ నచ్చుతుందని కోరుకుంటున్నాము, మా మూవీని ఆదరిస్తారని కోరుకుంటున్నాము. బట్ యా, వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ విష్మయ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. నమో అన్న సినిమాతో తన తొలి ప్రయత్నంలో ఇంత మంచి హిలేరియస్ ఫిలింని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ ఆదిత్య రెడ్డి విల్ స్పీక్ నా. ముందే ఆయనకి భయం వేస్తుంది మాట్లాడడానికి, మీరు అంతకు మించి భయపెడుతున్నారే. ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. వాళ్ళ త్రూ బాగా పబ్లిసిటీ చేయిస్తున్న సాయి సతీష్ గారికి థ్యాంక్ యూ. అండ్ మా గురువు గారు భీమనేని శ్రీనివాసరావు సార్ మీ దగ్గర నేర్చుకున్న సబ్జెక్ట్లో ఒక 10% యూజ్ చేస్తే నాకు నమో సినిమా వచ్చింది సార్. మీ దగ్గర అంత నేర్చుకున్నాను సార్ నేను. చాలా థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. అండ్ మీ సపోర్ట్ మాకు ఇలాగే ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే పూర్ణ 13 సంవత్సరాలకు అసలు ఎవరెస్ట్ ఎక్కడం ఏంటి, అసలు ఈ కంటెంట్లో ఉన్న అన్ని హిల్స్ ఎక్కడం ఏంటి, అసలు నువ్వు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ పూర్ణ మా అందరికీ. అండ్ రామ్ భీమన గారు మీది ఒక 1 వీక్లో సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి తెలిసింది, అది పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే బెక్కం వేణుగోపాల్ గారు, ఆయన సినిమాలకు నేను పెద్ద అభిమానం అండి. తనకు కూడా థ్యాంక్స్ ఈ ఈవెంట్కి వచ్చినందుకు. యాక్చువల్గా చాలా విషయాలు మర్చిపోయాను, స్లిప్పులు కూడా తెచ్చుకున్నాను. కొంచెం అటు ఇటు అయితే అవి కూడా ఓపెన్ చేస్తాను, ఎవరేం అనుకోవద్దు. థ్యాంక్ యూ ఆల్. అండ్ నెక్స్ట్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన ప్రశాంత్ అన్న అంటే నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. ప్రతి దాంట్లో కూడా ఆయన ఎంకరేజ్ చేస్తారు, ఏదున్నా కూడా నాకు ఇది వర్క్ చేద్దాం అని చెప్తూ ఉంటారు. ఇంకోటి విశ్వాంత్ అన్నతో ఎప్పుడో మూవీ చేయాలి, కానీ ఈ మూవీతో మనం చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఎంత అయితే ఫన్ అయితే అనిపించిందో, మూవీ చూసినా కూడా అంతే ఫన్ మీరు ఫీల్ అవుతారు. అందరూ కూడా చాలా బాగా చేశారు మూవీలో. సో డైరెక్టర్ అయితే అసలు ఆయన టాలెంట్ మొత్తం ఇక్కడే చూపించేశారు. అందరికీ టీం అందరికీ విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నమో సినిమాతో మన ముందుకు వస్తున్న హీరోకి లాస్ట్ ఇవ్వడం అనేది ఒక పనిష్మెంట్లా ఉంటుందని నాకు తెలుసు. విశ్వాంత్ విల్ స్పీక్ నా. అందరికీ నమస్కారం అండి, వచ్చిన ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా అందరికీ. అండ్ భీమనేని సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. రామ్ భీమ్న గారు అండ్ పూర్ణ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ బేకం గారికి అందరికీ ముందుగా అందరికీ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. లాస్ట్ ఇవ్వడం అదొక పెద్ద, అది ఎలా ఉంటుందంటే యాంగ్జైటీ లోపల. మన పేపర్ అందరూ చూసి రాసేస్తున్నారు, నాకు మాత్రం మార్క్స్ రావట్లేదు అన్నట్టు ఉంటాయి. సో కష్టం అది. చూసారు కదా ఈ స్టేజ్ మీద ఎంతమంది వజ్రాలు ఉన్నారు, ఇంతమంది వజ్రాలతో కంపీట్ చేయడం అంటే చాలా కష్టమైంది. వీళ్ళందరూ ఫస్ట్ టైం డైరెక్టర్, ఫస్ట్ టైం యాక్టర్ అంటున్నారు. ఏం లేదు, ఇవన్నీ సొల్లు కబుర్లే. అందరూ యాక్షన్ అన్న తర్వాత ఎవడు నటవేశ్వర రూపాలు చూపిస్తారు. చాలా కష్టం వాళ్ళందరితో ఉంటాం. సో ఈ సినిమా జర్నీలో చాలా సినిమాలు చేస్తుంటాం, అంటే ప్రయత్నిస్తాం ఇంకా మంచి సినిమా చేయాలని. ఆ ప్రాసెస్లో చేసిన ఈ ఒక్క సినిమా, ఇది నాకు జస్ట్ సినిమా కాదు, ఇది వెరీ ఎమోషనలీ బౌండ్ అని ఎందుకు అంటున్నానంటే, ఇందాక పిక్చర్ చూసినప్పుడు అనిపించింది, ఒక 30 రోజులు 30 మందితో కలిసి కాపురం చేసాం మేము. ఒక సీలియర్ లాంటి టూర్ వెళ్ళిపోయి అక్కడే కూర్చుని అక్కడ ఏం ఉన్నా లేకపోయినా ఎమ్యూనిటీసు, అది ఒక తెలియని ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ పీపుల్, ఒక జెన్యూన్ పీపుల్ని ఒక 20 మెంబర్స్ జెన్యూన్ పీపుల్ అందరం కలిసి చేస్తుంటే ఎనర్జీ వేరుంటుంది. ఇందాక నుంచి అందరూ మా కెమెరామెన్ రాహుల్ని పిలుస్తానని రావట్లేదు. రాహుల్, ఐఎమ్ నాట్ కాలింగ్ యూ యాజ్ అ కెమెరామెన్, బట్ యాజ్ ఫ్యామిలీ ఇక్కడికి రావాలి ఒకసారి. ఇంకెప్పటికీ రాకపోతే ఇంక తర్వాత నుంచి మాట్లాడడం. అదే. సో ఈ ముక్కు ముందు చెప్పండి, నేను కూడా మీరు నా ఫ్యామిలీ రమ్మని. మీరు ఫ్యామిలీ అన్నారంటే ఆయన ఫ్యామిలీ ఏదో అయిపోద్ది. మన ఫ్యామిలీ అనేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు మేము ఒక్కొక్క సినిమా చేసామా లేదా నేను రాహుల్ మేము మనమంతా అని చేసాం. సో అలా ఒక్కొక్కటి చేసామనేది కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఆర్ ఫ్యామిలీ. ఈ సినిమా గేవ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ టు మీ. ఆ ఎమోషన్ మీకు జనరల్లీ అర్థం కాదు, ఎందుకంటే అవతల వైపు నుంచి చూస్తుంటారు. బట్ 30 days ఇక్కడ ఉండి ఇలా సినిమా పీపుల్ సార్కి తెలుసు, ఇలాగా మేము ఎంతమంది ట్రావెల్ అయినప్పుడు ఆ తెలియని ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కదా. ఎంత బ్యూటిఫుల్ సోల్స్తో సినిమా చేస్తున్నాం అంటే, మనం కూడా వీళ్ళు మనం ఎంత ఎదవలో అయినా సరే ఎండప్ బీయింగ్ చాలా మంచోడి కింద తయారవుతాం. కొంచెం ఎంతో కొంత రబ్ చేస్తారు. అనురూప్ గడ్ ఎనర్జీ ఇందాక నుంచి ఏదో రబ్ చేస్తుంటాడు కాబట్టి కొంచెం ఎంతో కొంత మాట్లాడగలుగుతున్నాను. లేకపోతే ఐఎమ్ వెరీ ఇంట్రోవర్టెడ్, ఓన్లీ బిట్వీన్ యాక్షన్ టు కట్. ఐ ఫైండ్ మై సెల్ఫ్ టు గో ఇన్ టు దట్ యాక్షన్ టు కట్. ఎందుకంటే సో దట్ నేను కొంచెం
ఓపెన్ అప్ అవ్వచ్చు, ఇంకో క్యారెక్టర్లోకి వెళ్ళొచ్చు, వీ కెన్ బికమ్ సమ్వన్ ఎల్స్ అని. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు టాక్ యాజ్ అ పర్సన్ నాకు. సో అలాంటి నాలో ఆదిత్య ఏం చూసాడో, ఎంత లోపల చూసాడో అర్థం కాలేదు, కానీ హీ కాట్ దట్ జనరలీ నాకు ఎటకారం చాలా ఎక్కువ ఉంటుంది, బట్ ఐఎమ్ వెరీ వెరీ కుక్కుడ్ అనమాట. నా షెల్లో నేనే ఉండి బాగా తెలిసిన గ్రూప్లో కానీ ఐ ఓపెన్ అప్ అవును. బట్ హీ హెస్ సీన్ దట్ ఇన్ మీ. ఆ ఎటకారం కానీ ఆ టైమింగ్ కానీ పట్టుకుని వాట్ ఎవర్ హీస్ గివెన్ అవుట్ ఇన్ ద సినిమా అది పిచ్చెక్కిచ్చింది. ఒక 2 గంటలు జడ్జ్ చేయక్కర్లేదు ఎవరు. అంటే ఈ మధ్యన ఏమైపోతుందంటే బయట ఎక్కడికి వెళ్ళినా జనాలు తెగ జడ్జ్ చేసేస్తున్నారు, మనం ఏం చేసామా, లేదంటే లాజిక్ ఏది, ఇదేది అదేది అని. కొన్నిసార్లు లాజిక్లు జడ్జ్మెంట్లు అన్నీ పక్కన పెట్టి ఒక మ్యాజిక్ చూడండి, సరదాగా కామెడీ అలా ఎండ్ అవుతుంది అంతే. సో ఎదురుగా ఆడేం పీకలేదు, ఇక్కడ మేము కష్టపడి ఏదో పీకి ఒక సినిమా చేసాం కదా, అందుకు ఆ జడ్జిమెంట్లు ఆ లాజిక్లు పక్కన పెట్టేసి ఒక మ్యాజిక్తో ఒక సినిమా చూడండి. ఇట్ ఈస్ బ్రిలియంట్. అందుకే మేము సినిమా స్టార్టింగ్లోనే ఎవరిని ఉద్దేశించి అనలేదు, బట్ సినిమా స్టార్టింగ్లోనే ఒక డిస్క్లైమర్ వేసాం. ఈ సినిమా కోడిగుడ్డు మీద ఏకలు పీకే వాళ్ళకి కాకుండా గుడ్డు ఇస్తే ఆమ్లెట్ వేసుకొని తాగేసేవాళ్ళు, కానీ అంటే తాగుతున్నప్పుడు ఆమ్లెట్ వేసుకొని తింటున్నప్పుడు అది మ్యాచ్ అవుతుంది. ఓకే, ఇంకా అర్థం కాలేదు. లాస్ట్కి మీకు ఎగ్ వస్తే ఆమ్లెట్ వేసుకుని తినండి, కానీ నా ఈ గుడ్డు ఎలాగ ఉంది, రౌండ్గా ఉంది అలాంటివి చూడకండి. అర్థమైపోయింది. సో అలాగా అదే సాయంత్రం ఆమ్లెట్ తింటూ సరదాగా ఈ సినిమా చూడడానికి రండి. మీ అందరికీ 100% వసూలు అయిపోద్ది ఈ సినిమాకి వచ్చినందుకు. అండ్ దెన్ ఎక్కువ మాట్లాడను, బట్ ఆల్ మై టీమ్ టెక్నీషియన్స్ అండ్ అందరి గురించి అందరూ చెప్పేశారు, నేను మళ్ళీ కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ యూ ఆల్. యు ఆర్ లైక్ ఫ్యామిలీ టు మీ. అండ్ అనురూప్కి ఇందాక అరిసింది ఇంకొకసారి మళ్ళీ అరవండి. హీ డిజర్వ్స్ ఎవ్రీథింగ్. ఇంకా తొక్కేస్తున్నాడు, అదే భయం వేస్తుంది ఇప్పుడు. థ్యాంక్ యూ అనురూప్. అండ్ థ్యాంక్ యూ సార్, శ్రీనివాస్ సార్ అండ్ మేఘా గారు. అండ్ పవన్, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హెల్ప్ చేశాడు ఫైట్లో. ఇందాక చెప్పాడు ఐ హ్యాడ్ ఎ లిగమెంట్ టేర్. అలా తొక్కుకుంటూ వెళ్ళిపోయాం, అలా ఫైట్లు చేసాం, పరిగెట్టిసాం, అన్నీ చేస్తాం. మీరు ఆ ట్రైలర్లో చూడొచ్చు. యూ షుడ్ గో వాచ్ అవర్ ట్రైలర్, యూ షుడ్ గో వాచ్ అవర్ టీజర్ అగైన్. ఎంతసేపు మాట్లాడుతున్నందుకైనా. సో అండ్ థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ ఫ్రెండ్, బీయింగ్ అ బ్రదర్ అండ్ మై డైరెక్టర్. Viru sir, thank you sir. He is the most popular, 50 million views on Instagram. Go check out Virendra Chauhan _actor. And Prashant bhai, we should talk about him. Prashant bhai ఇప్పుడు లేకపోతే అందరూ అనుకుంటారు సినిమా తీసేయడం చాలా చాలా ఈజీ. ప్రతి ఒక్కడికి అన్నీ తెలిసిపోద్ది సినిమా గురించి, ఎందుకంటే ఆటో డ్రైవర్కి సినిమా తెలుసు, మామూలుగా నడుచుకునేవాడికి సినిమా తెలుసు, బీటెక్ చదివి మా కుర్రోళ్ళకి సినిమా తెలుసు. అందరికీ సినిమా అనేది చాలా కామన్ టాపిక్స్, అందరికీ బాగా తెలుసు. సో ప్రతి ఒక్కటి చాలా ఈజీగా చెప్పేస్తాడా, సినిమా ఎలా తీస్తారా, అంతేనా, పెద్ద సినిమా అండి అంతేనండి అని. సో ఇలాంటి కామన్ థింగ్స్ అన్నీ పడతా అలాంటి వాటికి ఇంకా ఎక్కువ పడాల్సినాడు ప్రొడ్యూసర్ అనమాట, ఎందుకంటే డబ్బులు కూడా పడుతున్నాడు, నాట్ జస్ట్ ఇలాంటి మాటలు. సో అంత డబ్బులు పెట్టి అంత బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇస్తూ ఇంత చేసినందుకు థ్యాంక్ యూ ప్రశాంత్ భాయ్. అండ్ ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ మాకు సీనియర్లో ఆదిత్య అండ్ హిస్ హోల్ టీమ్, మదన్ అండ్ ఇంకో ఫ్రెండ్ ఆయన సన్నగా ఉంటాడు, మోహన్ మదన్, వీళ్ళందరికీ ఐ థింక్ చైతన్య. సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. యూ గైజ్ మేడ్ దిస్ ఫిల్మ్ పాసిబుల్. నేను పెద్ద ఇంత కష్టంగా వజ్రంలో మాట్లాడలేనండి, చాలా రిలాక్స్డ్గా కొంచెం ఉన్న టాపిక్లు చెప్పి వెళ్ళిపోతాను. వీళ్ళకి థ్యాంక్ యూ. దెన్ ఆల్ ద మా సినిమాలో చేసిన దీపక్కి అందరికీ, అరే నేనేమైనా తిట్టుంటే మనసులో పెట్టుకోకు, మంచి కథ రాస్తే నా దగ్గరికి వచ్చాయి ప్లీజ్, మంచి కథ ఉంటే అడుగుతూనే ఉంటాం. సో అప్పుడున్న గోల్ అలా ఉంటుంది కాబట్టి. అండ్ దెన్ మా డాన్స్ మాస్టర్ రజనీ గారికి అందరికీ, అండ్ నాకు డాన్స్ తగ్గించి ఆయనకి డాన్స్ ఎక్కించినందుకు థ్యాంక్ యూ అండి. మనకు రానిది కదా, చాలా కష్టపడతాం, బట్ కష్టపడ్డాం. చేసిన చిన్న బిట్ మాత్రం చాలా గట్టిగా చేసాం, బాగా చేశాను. ఐ థింక్ యూ గైజ్ విల్ లైక్ ఇట్. ఇంకెవరినైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ మన్నించండి, తర్వాత మళ్ళీ కలుస్తాను. ఇంకేమైనా చెప్పాలండి గీత గారు మీ గురించి? చాలా చెప్పారు అందరూ, చాలా. ఇంకా నాకు ఇన్స్టాగ్రామ్ లో అంతమంది ఫాలోవర్స్ లేరు. ప్లీజ్ ఫాలో గీతా భగత్ _. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, ప్రెస్, ప్రింట్ మీడియా,
అండ్ బాయ్స్, ఆల్ ద గర్ల్స్, బాయ్స్ అండ్ అందరికీ. అండ్ థ్యాంక్ యూ యూవీ మీడియా. ఈరోజు చెప్పాను యూవీ మీడియా, అదే థ్యాంక్ యూ యూవీ మీడియా. ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఐ థింక్ ఈరోజు ఈ ఈవెంట్ జరుగుతుందంటే యు ఆర్ ద బ్యాక్ బోన్. థ్యాంక్ యూ అండ్ ఆల్. అండ్ పూర్ణ, ఐ బీన్ రీడింగ్ అబౌట్ యూ అండి. నేను ఇందాక 13 years, ఐ వాంట్ టు స్పెషల్లీ వచ్చి మాట్లాడదాం అనుకున్నా. 13 yearsకి ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. డెఫినెట్లీ నేను ఆ టైం 13 yearsకి టకేషిస్ క్యాసిల్ చూస్తున్నాను నేను. దాని మించిన ఏం పెద్ద పుడింగ్ పనులు చేయలేదు మేము. సో యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ అట్ 13 years. యువర్ పేరెంట్స్ ఆర్ అన్ ఇన్స్పిరేషన్. సో ఇలాంటి థింగ్స్ యూ షుడ్ కమ్ అవుట్, టాక్ మోర్ అబౌట్ ఇట్, so that a lot of other youngsters, kids and their parents also will understand how much your passion is important ani. It definitely came out from you. 13 yearsకి వచ్చింది, నాకు 20 yearsకి సినిమాకి రావాలనిపించింది అంతే. కానీ వాట్ ఎవర్, నేను అంటే ఇలా అంటున్నాను కదా, సినిమా ఈజ్ ఆల్సో నాట్ ఎనీ లెస్ దాన్ మౌంటైన్ క్లైంబింగ్ అండి. మాది ఎవరెస్ట్లు ఎక్కినట్టు ఉంటాయి. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క మౌంట్ ఎవరెస్ట్లు మాకు. సో కరెక్ట్ దానికి వచ్చారు మీరు మా సినిమాలకి. థ్యాంక్ యూ సో మచ్. June 7th వస్తుంది అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా అనమాట. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ ఇద్దరు హీరోస్ అండ్ విస్మయశ్రీ అండ్ ద డైరెక్టర్ ఆన్ ద స్టేజ్ అండ్ రిమైనింగ్ పీపుల్ అందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. సో చాలా క్విక్గా మనం ర్యాప్ చేద్దాం Q&A సెషన్ని. ఐ నో ఇట్స్ ఆల్మోస్ట్ లేట్, అందుకని మనం చాలా. అండ్ హీరోయిన్ జాయిన్ అవుతారు, విస్మయ్ కొంతసేపట్లో జాయిన్ అవుతుంది. కాకపోతే మనం స్టార్ట్ చేసేద్దాం మనం Q&A సెషన్ని. ఆదిత్య రెడ్డి గారు కూర్చోండి. ఎందుకు ఇది ఇటు వచ్చాయి, ఇంకొంచెం జరపండి చైర్స్. యా ఓకే, కూర్చోండి. విశ్వాంత్ అండ్ అనురూప్ ప్లీజ్. ఓకే, మనం విస్మయ్ విల్ జాయిన్ ఇన్ ఎ వైల్. సో మనం స్టార్ట్ చేసేద్దాం. కాకపోతే మీరు కూర్చొని ఆన్సర్ చేయొచ్చు. విస్మయ్ విల్ జాయిన్. సో ఓకే, స్టార్ట్ చేద్దామండి. విల్ స్టార్ట్ Q&A సెషన్. దీపక్, ద హౌస్ ఈజ్ ఓపెన్ ఫర్ Q&A సెషన్. సో మైక్ పాస్ చేశారు కదా. ఓకే, ఆస్క్ స్టార్ట్ చేయండి అడగడం ఉన్న వాళ్ళతో. విస్మయ్ విల్ జాయిన్ ఇన్ వైల్. ఉండండి, ఏం వెళ్ళిపోతారు, ఉండండి, వచ్చారు కదా. అడగండి. అరే స్టార్ట్ చేయండి కదా. మీరు ఎలా అయినా మీ దగ్గరికి వస్తూ రావాలి మళ్ళీ మైక్. యా స్టార్ట్ చేయండి. సార్ స్టే సార్, వాట్ ఈస్ దిస్? యూ కేమ్ ఆల్ దిస్ వే, వాట్ యుల్ గో సార్? యూ సార్. ఓకే, క్రేజీ. ఆస్క్. విశ్వంత్ గారు హాయ్. హాయ్. సో నమో, టీజర్ బాగుంది, ట్రైలర్ ఇంకా బాగుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాజిటివ్ వైపు కనిపించిపోతుంది సక్సెస్ అనేది. సో కంగ్రాట్స్ కూడా ముందే చెప్పేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ షూట్ చేసేటప్పుడు చాలా ఇష్యూస్ చెప్పారు మీకు, లిగ్మెంట్ ప్రాబ్లం కానీ డైరెక్టర్ గారు అది తీసేటప్పుడు కానీ. అండ్ ద లొకేషన్స్ ఆర్ సో బ్యూటిఫుల్. ఎక్కడెక్కడ షూట్ చేశారు అండ్ ఇంకా అసలు యూ సెడ్ యువర్ నెగిటివ్స్ అంటే కొంచెం తగిలినవి. అలాంటి లొకేషన్స్లో పాజిటివ్స్ చాలా ఉంటాయి మీకు, మీ టీమ్ తోటి సెలబ్రేట్ చేసుకునేది. వన్ గుడ్ పాయింట్ విచ్ యూ ఫెల్ట్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. డెఫినెట్లీ. అంటే ఇందాక మాది ఫొటోస్ ప్లే చేశారు కదా, అప్పుడు నేను ఆ లొకేషన్స్ అన్నీ చూస్తున్నాను. సో ఈ లొకేషన్స్ అన్నీ ఎక్కడంటే సీలేరు అని మన మారేడుమల్లి అవన్నీ దాటేసి వెళ్ళిపోతే వైజాగ్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అది. సో అక్కడ ఇట్స్ అ వెరీ స్మాల్ ఏజెన్సీ. సో అక్కడ వి షాట్ ద హోల్ ఫిల్మ్ అక్కడే. సో ఫస్ట్లీ ఆ లొకేషన్ గురించి చెప్పాలంటే, మనం సాధారణంగా ఇప్పుడు మీరు రీసెంట్గా ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళారా? ఎక్కడికి గోవా వెళ్ళారా? గోవా ఇట్లా మనం ట్రిప్ అంటే మనకి ఏం గుర్తొస్తాయి? గోవా వెళ్దాం లేదా బ్యాంకాక్ వెళ్దాం, ఇట్లాంటివి గుర్తు.
బట్ సీలేరు నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిప్స్. నేను అన్ని చోట్లకి వెళ్ళాం కానీ బట్ ఇలాంటి ఆ క్లైమేట్ కానీ ఒక ప్లేస్లో ఇట్లా కూర్చుంటే మనల్ని ఎవ్వడు ఏం చేయడు, అలా గ్రీనరీ, కొండలు, సో మెస్మరైజ్ అయిపోతాం. సో ఎంత షూట్లో ఎంత హడావిడిలో ఏమున్నా సరే సాయంత్రం అయ్యేసరికి మేము అందరం అలా కూర్చుని ఒక సన్సెట్ టైంకి అంతే ఊరికనే కూర్చున్నాం, అలా చూడకండి, ఊరికనే కూర్చుని సన్సెట్లో అలా చూసేసరికి బ్లిస్ అది. సో అలాగా సీలేరు మాకు ఆ ఊరే పాజిటివ్, ఆ ఊర్లో ఉన్న మనుషులు వాళ్ళందరూ అంటే ఏమన్నా సినిమా వెళ్ళామంటే అదొక తెలియని ఇది ఉంటుంది కదా, సినిమా చేస్తున్నారు మన ఊర్లో అని. సో వాళ్ళందరూ అప్పుడు ఇచ్చిన పాజిటివ్ రెస్పెక్ట్ అది. అబ్బా సార్ ఇది సార్ అదేనండి వాళ్ళ దగ్గర నాటుకోడి ఎవ్రీడే అని. సో సాయంత్రం అయ్యేసరికి మా ఫుడ్ పారేది అన్నీ బ్రిలియంట్ అసలు అది. సో అవన్నీ పాజిటివ్, ఎలా ఈ పాజిటివ్ వైబ్స్ అన్నీ మాకు సాయంత్రం అయ్యేసరికి వచ్చాయి. సో మాకు ఇంకేం పెద్ద ఇబ్బందులు ఏమి అనిపించేది కాదు. సో ఇబ్బందులు లేదు చెప్పాక నిజంగా ఇబ్బంది ఉందా అని ఆలోచించాను అంతే. హాయ్ అన్న, దిస్ ఇస్ యాంకర్ రాజేష్ ఫ్రమ్ హిట్ టీవీ అండ్ కంగ్రాట్స్. నిజంగా ట్రైలర్ చాలా బాగుంది. నాకు ఇది చూస్తుంటే ఎవరే సుబ్రహ్మణ్యంలో నాని అండ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ మీ ఇద్దరిది అలా అనిపించింది చాలా. అంటే చాలా క్యూట్గా అండ్ టైమింగ్లో డైలాగ్ పడి మీరు బయట కూడా అలాగే ఉంటారు చాలామంది తెలియదు. సో ఎలా ఎంజాయ్ చేశారు ఈ క్యారెక్టర్ మీరు? అదే చెప్తాను, నేను జనరలీ కొంచెం డీప్గా చెప్పాలంటే నేను జనరలీ చాలా ఇంట్రోవర్టెడ్ ఉంటాను, చాలా షై ఉంటాను. నేను మాట్లాడడం అది చాలా కష్టం. బట్ యాక్షన్ టు కట్లో నిజంగా ఆ క్యారెక్టర్ కానీ నా క్యారెక్టర్కి దగ్గరలో ఉన్న క్యారెక్టర్ అయితే దాన్ని ఎంజాయ్ చేసినట్టు ఇంకెప్పుడు ఎంజాయ్ చేయలేం. అంటే నిజంగానే ఈ క్యారెక్టర్ నాకు నిజంగా దగ్గరగా ఉన్న క్యారెక్టర్, అందులో ఆ క్యారెక్టర్లో ఎటకారం ఉంటుంది, నేను ఏం మాట్లాడినా సర్కాజం ఉంటుంది. సో మామూలుగా ఒకవేళ నాకు మైక్ తీసేసి లైట్లు ఆపేసి కొంచెం పక్క వెళ్ళిపోమంటే నేను చాలా ఎటకారంగా ఉంటాను. ఇక్కడ కాబట్టి కొంచెం ఫార్మల్గా ఉండి నీట్గా మాట్లాడుతున్నాను. సో ఆ ఎటకారం అవన్నీ కరెక్ట్గా పెట్టారు దాంట్లో. సో ఎస్పెషల్లీ యాక్షన్ అన్న వెంటనే ఆటోమేటిక్గా నా సొంత క్యారెక్టర్ నేను ఫస్ట్ టైం ఐఎమ్ షోయింగ్ మై సొంత క్యారెక్టర్ అన్నట్టుంది. మిగతా టైం అంతా తొక్కేసి లోపల పెట్టేసి షూలో పెట్టుకొని కూర్చున్నా అలా. బట్ ఇప్పుడు కుల్లంగా అలా బయటకు వచ్చి చేశాను కదా, సో ఇట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు ఓ బరువు తీరిపోయింది ఫస్ట్ అసలు ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు. అండ్ డైరెక్టర్ గారు చూడడానికి చాలా సైలెంట్గా ఉన్నారు కానీ డైలాగ్ బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. కంగ్రాట్స్. అంటే మీరు అనుకునే విధంగా వచ్చింది అనుకుంటా. సో అంటే విలన్ క్యారెక్టర్లు చేసే వాళ్ళతో కూడా కామెడీ చేయొచ్చా అని ఇప్పుడే అనిపిస్తుంది. సో అంటే ఆ కామెడీ టైమింగ్లో యాజ్ ఎ కమెడియన్లు పెట్టి చేస్తే ఇంకా బాగుందేమో అని అనిపిస్తుంది నాకైతే. సో అక్కడ పెట్టాల్సి వచ్చిందా అలా? అలా ఏం లేదండి. అంటే తన క్యారెక్టరైజేషన్ సీరియస్గానే ఉంటుందండి, కానీ ఆ బిహేవియర్ మాత్రం మన కామెడీగా ఉంటుందండి. అంటే ఆ సిచ్యువేషన్లో మన కామెడీ జనరేట్ అవుతుందండి. ఈవెన్ దో మన పవన్ క్యారెక్టర్ అయినా కూడా తనది కూడా అంతే అండి. క్యారెక్టర్లో మనం క్యారెక్టర్తో కామెడీ అని చేయించాము, ఆ సిచ్యువేషన్ ఇట్ సెల్ఫ్ మీకు కామెడీ జనరేట్ అవుతుందండి. సినిమా అంతా అలాగే ఉంటుంది. బ్రో ఫస్ట్ ఆఫ్ కంగ్రాట్స్, నిజంగా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ అయితే పడింది. అంటే చాలామందికి ఇలాంటి క్యారెక్టర్ పడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆఫ్ కెమెరా అలాగే ఉంటాం, ఆన్ కెమెరా కూడా అలా యాక్ట్ చేయాల్సిన లేదు. సో ఎలా అనిపించింది? థ్యాంక్ యూ. ఇట్ వాస్ ఎ గుడ్ క్యారెక్టర్ బ్రో. లైక్ ఇనిషియల్గా అయితే కొంచెం హోంవర్క్ చేసాము, మాట చెప్పే కదా మా డైరెక్టర్తో తిరిగి కొద్దిగా యూస్ టు అబ్జర్వ్ హిమ్ అండ్ ఆల్. తర్వాత మేము అందరం కూర్చొని ఒక చిన్న రిహర్సల్ లాగా అట్లా అయ్యాయి బేసిక్గా. అండ్ యా ఇట్స్ అ ఫ్రీ స్పిరిటెడ్ క్యారెక్టర్, లైక్ నేచర్ లవర్, నాలో కొన్ని ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి, సో అలా కనెక్ట్ అయిపోయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ గాట్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ బై అగైన్ ఫర్ గివింగ్ దిస్. థ్యాంక్ యూ డియర్. విశ్వనాథ్ గారు హలో సార్. బాగున్నారా? బాగున్నాను సార్. సార్ ఏంటి సార్ చాలా పొటెన్షియాలిటీ ఉన్న యాక్టర్ మీరు, ఎందుకు గ్యాప్ ఎందుకు వస్తుంది? సెన్సిబుల్ క్యారెక్టర్స్ అయితే మీకోసం చాలా మంది డైరెక్టర్ రాస్తూ ఉంటారు. డెఫినెట్లీ. ఎందుకు గ్యాప్ వస్తుందా? తీసుకున్నారా సినిమా డైలాగ్ లాగా? నాకు కూడా తెలియదండి. అదంటే నేను చెప్పాను, ఐ బికమ్ వెరీ కుకూన్. నేను మంచి సినిమాలు చేయాలనుకుంటూ ఉంటాం. సో ప్రాసెస్లో నాకు తెలిసి ఈ మధ్యన ఎప్పుడు అంత పెద్ద బిస్కెట్ సినిమాలు ఏం చేయలేదు, బాగానే మంచిగా చేశానండి. ఏదైనా తప్పుగా ఒకటో రెండో ఏదైనా పడుంటాయి ఆ ప్రాసెస్లో, మీకు తెలుసు కదా. బట్ అదర్వైజ్ మంచి సినిమా చేయాలన్న థాట్ ప్రాసెస్తో వెళ్తుంటాం. మంచి టీంలు ఎలా తగులుతారు చేస్తాం, ఆ సినిమా అలా జరగాలి అంతే. సో లాస్ట్ నాకు తెలిసి ఓపెట్ కదా, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ యాక్చువల్లీ చాలా మంచి సినిమా. మాకు కోవిడ్ వచ్చి కొట్టింది. నేనే ఫస్ట్ స్లో అంటే నాకన్నా స్లోగా అప్పుడు కోవిడ్లో ఇలాంటివన్నీ వచ్చి కొట్టేస్తున్నాయి. బట్ దాని తర్వాత ఒక జోన్లో వెంట ఇంటూ థ్రిల్లర్స్. బట్ ఇప్పుడు కంప్లీట్గా చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి. ఓన్లీ లవ్ స్టోరీస్, ఓన్లీ కామెడీ స్టోరీలు చేసి, మీరు అన్నారు కదా ఆ పొటెన్షియల్ ఇది ఇట్ విల్ కమ్ బ్యాక్, మళ్ళీ అందరికీ ఇప్పుడు మళ్ళీ కనపడుతుంది. మీకు
అప్పట్లో వాట్ ఎవర్ ఫిల్మ్స్ ఐ మేడ్ దే విల్ కమ్ బ్యాక్. సార్ అందరికీ డ్రీమ్ శంకర్ గారితో సినిమా చేయాలి. అవును సార్, అవును. అట్లాంటిది ఆ డ్రీమ్ చాలా తొందరగా వచ్చేసింది మీకు. అవును సార్. ఏంటి పొటెన్షియల్ చూసారు సార్. ఏంటి సార్ గేమ్ చేంజర్లో ఎలా ఉంటుంది మీ ఐ థింక్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అండి. అంటే సాధారణంగా నేను బయట ఏం చెప్తున్నానంటే ఎండ్ ఆఫ్ ది డే అందరం పెరుగుతాం. నేను విల్ మేక్ అ బిగ్ ఫిలిం, 100 crore ఫిలిం, విల్ మేక్ ఫుల్ యాక్షన్ కమర్షియల్ సినిమాలు చేస్తా. అన్ని చేసినా శంకర్ గారికి మళ్ళీ ఆయన సెట్ ఆఫ్ హీరోలు ఉన్నారు. కమల్ సార్ ఉంటారు, చరణ్ ఉంటారు, అలా ఆయన సెట్ ఆఫ్ యాక్టర్లు ఉంటారు. సో మనం ఆయనతో సినిమా చేయాలంటే మనం 200 crore వెళ్ళినా 100 crore వెళ్ళినా ఆయన 1,500కి వెళ్ళిపోతారు. అలాంటి ప్రాసెస్లో సరే మనకు ఇప్పుడే సినిమా దొరికింది ఆయనతో, యూ షుడ్ గెట్ అ ఫిలిం, డూ ఇట్ అనుకున్నాను. సో అలా దొరికింది ఛాన్స్ అంటే ఐమ్ వెరీ ఫార్చునేట్ ఫస్ట్. తర్వాత అప్పటికి ఐ థింక్ ఐ డిడ్ అ లాట్ ఆఫ్ డేస్ విత్ దెమ్. అలా జర్నీ బ్రిలియంట్ ఆపర్చునిటీ అండి. ఐ వర్క్డ్ ఫర్, అంటే నేను క్యారెక్టర్ చెప్పలేను, బట్ ఐ వర్క్డ్ ఫర్ దట్ ఫిలిం ఫర్ అ గుడ్ నెంబర్ ఆఫ్ డేస్. మొన్నే చెన్నై వెళ్ళి షూట్ చేసి వచ్చాం. అంటే ఆ థాట్ ప్రాసెస్ చాలా చాలా ఈజీ ఉంటుందండి. మనం ఇప్పుడు ఎలా సినిమా చేయగలుగుతున్నామో ఆయనతో సినిమా చేసినప్పుడు కూడా ఎవ్రీ అదర్ డైరెక్టర్ అలా థాట్ ప్రాసెస్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. బట్ ఆయన డీటెయిల్డ్ పర్ఫెక్షన్ బ్రిలియంట్ అండి. అంటే ఇట్లా జరగాలి సీన్ అంటే అట్లా జరుగుతుంది. అది రిహార్సల్ ఒక 4 సార్లు చేస్తామో 10 సార్లు చేస్తాం. మెయిన్ టేక్లో ఒక 20 సార్లు చేస్తాం. బట్ ఆ సీన్కి పర్ఫెక్షన్ వచ్చే వరకు అలా అవుతుంది. అందుకే నేను పుట్టినప్పుడే హిట్లు కొట్టారండి. నేను పుట్టేసరికి హిట్లు కొట్టారు ఆయన. ఓకే, రామ్ చరణ్ గారి కాంబినేషన్ ఉంటాయా మీ సీన్స్ ఏమన్నా? ఉంటాయండి, అన్నీ ఆయన కాంబినేషన్లోనే చేశాను. ఎలా ఉంటుంది సార్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్? ఆయన క్యారెక్టర్ అండి, ఆయన బయట సినిమాలో చెప్పు. సినిమాలో ఐ థింక్ ఇంకా ఇప్పుడు ఇది RRR తర్వాత ఇప్పుడు రాబోతున్న సినిమా కదండి. సో ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియాలిటీ, పాటలు ఆర్ డాన్స్లు అవన్నీ ఐ థింక్ కిక్ యాస్ వచ్చినాయండి. అంటే నేను అక్కడ వింటూ ఉంటాం కదా సెటిల్లో, సో కిక్ యాస్ థింగ్స్ అంటే. బట్ ఆయనతో వెరీ ఫార్చునేట్లీ మేము నైట్ షూట్స్ చేసినప్పుడు అంతా ఎక్కువ ట్రావెల్ అయ్యాం. సో అన్న కూడా ఉన్నారు, ఆయన కూడా. సో ఏమోండి వెరీ వెరీ డౌన్ టు ఎర్త్. ఇందాక విస్మయ అన్నట్టు అది డౌన్ టు ఎర్త్ అన్నా లేదంటే స్టార్లు అన్నా నిజంగా వాళ్ళు అందరం మేమందరం జస్ట్ ఒక బడ్డింగ్ యాక్టర్స్ ఎట్లా ఉంటారో ఐ థింక్ దే ఆర్ స్టార్స్ దేర్ అండ్ ఇట్ ఈస్ ఫిక్స్డ్. అలాగా ఆయన ఏముండ ఆరా, చరిష్మా, ఎనర్జీ ఐ కుడ్ ఫీల్ ఇట్. ఆయనతో పాటు ఉన్నప్పుడు చాలా తక్కువ మాట్లాడతారు, మాట్లాడిన ప్రతి చాలా గట్టి తగులుతుంది. సో పని చేసినా చాలా గట్టి తగులుతుంది, 1-2 మాటలన్నా. జూన్ 7th ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి. కాజల్ సినిమా ఉంది, తర్వాత నవదీప్ ఉంది, ఇంకా 2-3 సినిమాలు. ఎందుకు పెద్ద సినిమాలు వచ్చే టైంలో మీ సినిమా వేసుకుంటే కిల్ అయిపోతుంది? చూద్దాం, అన్ని సినిమాలు చూసేద్దామని. June 7th ఖాళీగా ఉంటారు కదా, కొంచెం ఇప్పుడే ఎలక్షన్స్ అయినాయి, అందరు రిలాక్స్డ్గా ఉంటారు. ఐ థింక్ ఆవిడ పొద్దున్న ఒక సినిమాకి వెళ్దాం, సాయంత్రం ఒక సినిమాకి వెళ్దాం. మనందరం ఆ కల్చర్ నుంచి వచ్చాం కదండి. 3 షోలు చూసేవాళ్ళం, 4 షోలు చూసేవాళ్ళం రోజుకి. సో ఆ కల్చర్ని మళ్ళీ తీసుకొద్దామండి. మళ్ళీ ఐ థింక్ ఇప్పుడే అందరూ జనాలు ఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ టు థియేటర్స్. చాలా రోజుల తర్వాత అన్ని చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ యాక్టర్సు, బ్యానర్సు, డైరెక్టర్సు హిట్లు అవుతున్నాయి ఈ మధ్యన. అన్ని సినిమాలు కథ బాగుంటే సినిమా హిట్ అయిపోతుంది, ఒక 2 రోజులు ఆడియన్స్ బాగుంటే హిట్ అయిపోతుంది, మీకు నచ్చితే హిట్ అయిపోతుంది. సో యా, హాయ్ టీమ్, నమో టీమ్, అందరికీ కంగ్రాచులేషన్ ముందుగా. సో అంటే ఇందాక డైరెక్టర్ గారు మాట్లాడారు కదా, సో ఆదిత్య గారు మీకు నా క్వశ్చన్ ఏంటంటే, మీరు మాట్లాడుతూ ఫ్లోలో చాలామందికి పంచులు వేశారు. సో మధ్యలో వేణుస్వామి గారు అన్నారు. సో అలా అవన్నీ తర్వాత ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత వీడియోలు వైరల్ అవుతాయి, మీ పరిస్థితి ఏంటి, కామెంట్స్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి అసలు? పర్లేదు సార్, ముందు హాయ్ మీకు. సార్ వేణుస్వామి గారు నేనేం అనలేదు కదా సార్, ఎప్పుడో ఒకసారి మిస్ఫైర్ అవ్వచ్చేమో అన్నాను కానీ మిస్ఫైర్ అవుద్ది అని నేను చెప్పలేదు కదా సార్. అంటే నేను అంత కాన్ఫిడెంట్గా నేను వీళ్ళు సక్సెస్ అవుతారని చెప్పాను సార్, అంతే సార్. మేబీ డిబేట్లో విలువచ్చాయి, డిబేట్లోకి పిలిస్తే అలాగే నేను కూడా జాతకం చెప్పించుకుంటానండి, చూద్దాం. ఏమంటారు దానిపై మీ టేక్? మేము ఓకే అండి, నాది కూడా ఈ మధ్యన జాతకం ఇప్పటివరకు చూపించుకోవాలి, చూస్తారంటే నేను రెడీ. సో అందరం యా, డైరెక్టర్ గారు అంటే మీరు అంటే మాట్లాడుతున్నప్పుడు ఆ కామెడీ సెన్స్ అనేది అందరికీ కనెక్ట్ అవుతుంది. కామెడీ కైండ్ ఆఫ్ సినిమాలే తీస్తూ ఉండిపోతారా, లేదంటే మీలో ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్ కూడా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? అంటే నేను కొంచెం లవ్ స్టోరీస్లో కొంచెం వీక్ అండి. ఆల్ జానర్స్ నేను టచ్ చేస్తాను, వాటిలో 100% కామెడీ ఉంటుందండి సెకండ్ లేయర్లో. యా, థ్యాంక్ యూ. సో హీరో గారు, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే డైరెక్టర్ గారితో ఫస్ట్ కదా, సో ఫస్ట్ డైరెక్టర్, బట్ ఇంత కామెడీగా తీయడము కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది ఫస్ట్ టైం? నాకు ఆదిత్య ముందర నుంచే తెలుసండి. నేను చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర సినిమా చేశాను మనమంతా. సో ఆదిత్య కూడా ఆయన దగ్గర వర్క్ చేశాడు అప్పుడు. సో నేను ఓపిట్ట కథ చేస్తున్నప్పుడు సేమ్ ప్రొడక్షన్లో ఆదిత్య వాజ్ వర్కింగ్ ఫర్ చందు సార్. సో అప్పటి నుంచి 2-3 సార్లు సరదాగా మాట్లాడుకున్నాం. అప్పుడు ఆదిత్య
ఒక లాంగ్ హెయిర్ వేసుకుని ఒక పోనీ వేసుకుని ఉండేవాడు. సడన్గా ఒకరోజు ఫోన్ చేసి భయ్యా కలుద్దాం ఎక్కడున్నారు మీరు అన్నారు. సరే రా అన్న. వచ్చేసరికి ఫుల్ హెయిర్ కట్ ఇలా ట్రిమ్ లే చేసుకుని స్టైల్గా వచ్చా. ఏంటి అప్పటికిప్పటికి మారిపోయావు నువ్వేనా అన్నాను. లేదు ఇలా ఫుల్. సో వీళ్ళందరూ ఏదో ఇంకో చెప్పాను ఇందాక వజ్రంలో మాట్లాడాడు కదా, అలా ఒక జోన్లో ఉంటాడేమో. సో రావడం సైలెంట్గా ఉంటాడు, కానీ కథ ఓపెన్ చేస్తాడు, అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఐ థింక్ 1 time 2 times విన్నాం కదా, అండ్ వీ టుక్ ఇట్ ఆఫ్. అది అప్పుడు వెంటనే అర్థమైపోయింది ఇంకా కామెడీ అదరగొట్టేస్తామని. విశ్వంత్ గారు, హాయ్. ఇప్పటివరకు మీరు చాలా సినిమాలు చేసి ఉన్నారు. అండ్ ఆ సినిమాకి ఈ సినిమాకి డిఫరెన్స్ ఏంటంటే మీరు బాగా ఎగ్జైట్ అయిన పాయింట్ కానీ మీకు బాగా నచ్చిన విషయం? అదండి, నాకు బాగా నచ్చింది అదే. నేను బేసికలీ నా సొంత క్యారెక్టర్ని చూసుకోగలిగాను. అంటే ఆ క్యారెక్టర్లో ఎటకారం కానీ ఆ క్యారెక్టర్ కామెడీ టైమింగ్ కూడా బాగుంది. కామెడీ టైమింగ్ బేసికలీ అదే నాకు. అంటే వేరే ఆటల్లో కొంచెం నేను ఎప్పుడూ సటిల్గానే చేశాను. సో స్టోరీ డ్రివెన్ సినిమాలు ఎక్కువ చేశాను. సో ఆ స్టోరీ డ్రివెన్ సినిమాలు ఏమవుద్ది, హీరో కెన్ బి వెరీ సటిల్, సో నాట్ మోర్ ఎనర్జెటిక్ కొన్ని నేను చేసిన క్యారెక్టర్. బట్ దిస్ టైమ్ వీ గేవ్ మోర్ ఎనర్జీ టు ద క్యారెక్టర్, మోర్ ఎటకారం టు ద క్యారెక్టర్, విచ్ ఈస్ యాక్చువల్లీ మీ. నా సొంత క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుంది. సో అది బాగా ఎగ్జైట్ చేసింది. అండ్ మీరు ఇప్పుడు ఇందాకే చెప్పారు గేమ్ చేంజర్లో మంచి డేస్ వర్క్ చేశారు, కొంచెం ఎక్కువ డేస్ వర్క్ చేశారు. వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ చరణ్ గారు అంటే ఏం చెప్తారు సార్? డిసిప్లిన్ అండి, డిసిప్లిన్. ఐ థింక్ సెట్లో ద వే హీ ఈజ్. అంటే మేము సాధారణంగా నేను ఫస్ట్ సినిమాల్లోకి వచ్చినప్పుడు దిల్ రాజు గారు నా ఫస్ట్ సినిమా కదా, అప్పుడు సెట్లో మనకన్నా సీనియర్స్ ఎవరున్నారో లేదా బాగా ఇంకా ఎవరున్నారో చూసి వాళ్ళని చూసి వీళ్ళు ట్రై టు ఇన్స్పైర్. అంటే అలాగా ఉందాం మనం నెక్స్ట్ సినిమా నిజంగా ఇలా ఉండాలేమో అనుకుంటాను, నాకేం తెలుసు, తెలియదు కదా. సో నువ్వు ఎక్కడైనా జాబ్ జాయిన్ అవుతే ఆ జాబ్లో ఎలా పక్కడు ఏం చేస్తున్నాడో చూస్తాం అలాగా. సో అలా నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను ఫస్ట్ సినిమా నుంచి. సో అలాగే ఈ సినిమాలో ఈయన్ని చూసి ద వే హీ టాక్స్, ద వే హీ మూవ్స్, సో అవన్నీ కొన్ని సటిల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలా చెప్పాలో తెలియదు, బట్ ఆ హ్యాండ్ గెస్చర్ నుంచి అన్నీ కూడా కొన్ని, ఇఫ్ యూ అబ్జర్వ్ అ పర్సన్ యూ విల్ స్టార్ట్ ఆయనలోకి వెళ్ళిపోవడం, విల్ ట్రై టు గో. సో అవి అబ్జర్వ్ చేసి ఐ వాంట్ టు టేక్ ఇట్ అండ్ యాక్ట్ దట్ వే. అలా ఉండాలి బయట, మోర్ దాన్ ఇన్ ద సినిమా. బయట ఐ థింక్ ద వే హీ ఈజ్ ఇంకా బ్రిలియంట్. సినిమాలో ఆయన ఏంటి విశ్వరూపం అందరికీ తెలుసు, బట్ బయట బ్రిలియంట్. డైరెక్టర్ గారు ఇక్కడ సో యాక్చువల్గా టీజర్ ట్రైలర్ చూస్తే మొత్తం కామెడీగా ఉంది, బట్ టైటిల్ ఏమో నమో అని ఒక ఆధ్యాత్మికంగా పెట్టినట్టు అనిపిస్తుంది. టైటిల్కి మీ కంటెంట్కి లింక్ ఎలా? అంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు సినిమా లవర్సే కానీ టైటిల్ బాగాలేక నేను సినిమాకి వెళ్ళలేదు అని చాలా సందర్భాల్లో చెప్తూ ఉండేవాళ్ళండి. సో టైటిల్ అట్లీస్ట్ మనం క్యాచీగా ఉండాలి, అక్కడి నుంచి అన్నీ క్యాచీగా ఉండాలని అనుకునేవాడినండి. సో నమో అంటే నగేష్ మోహన్, ఆ తర్వాత ఇండస్ట్రీలో చాలామంది నరేంద్ర మోడీయా నువ్వు బీజేపీ అని కూడా అడిగారండి. కానీ అలా అడగడం వల్ల కూడా కొంచెం పాపులర్ అవుతుంది కదండి. సో థ్యాంక్ యూ అండి. ఓకే, విశ్వంత్ గారు, రీసెంట్గా మీరు ప్రొడ్యూసర్గా మారుతున్నారని రూమర్స్ వస్తున్నాయి, నిజమేనా? అసలు రూమర్స్ కాబట్టి రూమర్సేనండి, అసలు కాదు. నువ్వు నన్ను అడుగుతా అంటే లేదండి అసలు. అంటే మీరు ఆల్మోస్ట్ మీ మూవీస్ అన్ని బాగుంటాయి యాక్చువల్గా. అంటే బాయ్ నెక్స్ట్ డోర్ టైప్ లేదా కొంచెం క్లాసీ మూవీస్ మీ అన్నీ కూడా. ఈవెన్ లాస్ట్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫర్ హైర్ కూడా సినిమా బాగుంటుంది, బట్ మీరు చెప్పినట్టు కరోనా వల్ల వర్కౌట్ అవుతుంది. అండ్ మీరు స్పెషల్ క్యారెక్టర్స్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్టు హీరో రెండు ప్యారలర్గా చేసుకుంటూ వెళ్తారా లేదా ఓన్లీ హీరో మీద వెళ్తారా? అంటే గాడ్స్ గ్రేస్ ఐ థింక్ లీడ్ క్యారెక్టర్సే చేస్తూ ఉన్నానండి ఇప్పటివరకు. బట్ మధ్యలో ఒక సినిమా మంచి సినిమా వచ్చింది జెర్సీలో చేసినప్పుడు, ఐ థింక్ సినిమా ఈజ్ బిగ్గర్ దాన్ మనందరి క్యారెక్టర్లో అని ఫీల్ అవుతుంటాను నేను. సో ఇట్ డజంట్ మీన్ ఒక 5-minute రోల్ ఇన్ దట్ ఫిలిం ఆల్సో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగితే ఐ థింక్ ఐ వాంట్ టు డూ ఇట్. సో అందుకు జెర్సీ చేసిన, గేమ్ చేంజర్ చేస్తున్నా, మనకి ఇష్టమైన డైరెక్టర్ కోసం చేయాలనుకుంటాం. సో అలాంటి ఆపర్చునిటీ కోసం ఐ విల్ డెఫినెట్లీ డూ. బట్ నౌ ఐఎమ్ డూయింగ్ మై ఓన్ ఫిల్మ్స్ అండి. నేను ఇప్పుడే నా నెక్స్ట్ సినిమాలు కూడా మేకింగ్ మై ఓన్ లీడ్ ఫిల్మ్స్. విస్మయ్ గారు, లాస్ట్ టైం కృష్ణగాడు ఒక రేంజ్, సో దాంట్లో చాలా బబ్లీ క్యూట్ క్యారెక్టరు. సో దీంట్లో చూస్తే అంటే కామెడీ ఉన్నా కూడా ఒక ఏదో సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నా క్యారెక్టర్కి చాలా డిఫరెన్షియేషన్ అయితే ఉంది. సో దీనికోసం మీరు ఏమైనా స్పెషల్ వర్క్షాప్ ఏమైనా తీసుకున్నారా? అలా ఏం లేదు, బట్ డైరెక్టర్ సార్కి ఆ క్యారెక్టరైజేషన్ ఒక ట్రైబల్ అమ్మాయిగా ఉండాలి అంటే అలానే ఉండాలనుకున్నారు. సో అది అలానే అయిపోయింది. నిజంగానే లైట్ ఆఫ్ చేసి కొంచెం అందరూ సైలెంట్గా ఉంటే అందరూ కొండల్లాగా ఉంటాం మనం. నిజంగా మనందరం చేసేది ఏదో మైక్ ఇచ్చారు కాబట్టి ఎంత ఫార్మల్గా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుకుంటున్నాం, లేకపోతే అందరం అలాగే ఉంటాం. సో అంటే మీకు లుక్స్ పరంగా కూడా చూసుకుంటే కృష్ణగాడుకి దీనికి చాలా చేంజెస్ ఉన్నారు. సో అంటే సినిమా గ్యాప్ వల్ల, ఇయర్స్ గ్యాప్ వల్ల, లేదంటే మీరు లుక్స్ చేంజ్ చేశారా?
లుక్స్ ఏం చేంజ్ చేయలేదు, అది కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అండ్ ఇది కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. అది జనరల్ ఒక 19-20 years గర్ల్ క్యారెక్టరైజేషన్, మన పక్కింటి అమ్మాయి లాంటి క్యారెక్టరైజేషన్. ఇది వచ్చేసి కంప్లీట్ ట్రైబల్. ఈ క్యారెక్టర్కి అసలు నేను ఫస్ట్ సూట్ అవుతానా లేదా అని నేనే భయపడ్డాను, బట్ యా ఐ లుక్ గుడ్ ఆఫ్ కోర్స్. హలో, నమస్తే అండి. యశ్వంత్ గారు, సార్ ఆర్టిస్ట్కి ప్రతి సినిమా ఒక పునర్జన్మే. ఆ సినిమాలో క్యారెక్టర్ పండించి ఆడియన్స్ని మెప్పించడం అనేది డైరెక్టర్ చేతిలో, హీరో చేతిలో ఉంటాయి. సో ఈ క్యారెక్టర్ మీకు నచ్చటానికి డైరెక్టర్ చెప్పిన పాయింట్ ఏంటి? తప్పకుండా సార్. మీరు ఫస్ట్ లైన్ అన్నారు సార్, ఆర్టిస్ట్ ప్రతి జన్మ, మరీ పూర్తి తెలుగులో చెప్పారు సార్. నేను అదే నా ఇన్స్టాగ్రామ్ బయో కింద పెట్టుకున్నా, 1 life many roles అని. అదే యాక్టర్. సో డెఫినెట్లీ ఐ బిలీవ్ అలాగే వేరు కథలతో ఇంకా బాగా పుట్టుకురావాలని అనుకుంటున్న ప్రాసెస్లో ఆదిత్య వచ్చి కథ చెప్పాడు సార్. చెప్పినప్పుడు అరే నేను పుట్టినప్పటి నుంచి నేనేంటో ఆ కథ నేను ఎప్పుడు చేయలేదు కదా, సో నేనేంటో ఆ కథని ఆ క్యారెక్టర్ అని చెప్పాడు. సో అది చేద్దాం అనిపించింది ఫస్ట్. తర్వాత ఆనెస్ట్లీ ఇప్పుడు కీపింగ్ ఆల్ దిస్, తర్వాత ఏంటంటే మనకి ఒక జాన్రా ఉంటాయండి, బడ్డీ ఫ్లిక్ అనేది. ఇప్పుడు హ్యారల్డ్ అండ్ కుమార్ అని ఇలాంటి కొన్ని సినిమాలు ఉంటాయి. ఎడ్డిగా ఒక 2 కుర్రోళ్ళు, వాళ్ళు అమెరికాలో అయితే వీడ్ కామెడీ అనో లేదా బడ్డీ ఫ్లిక్ అనో ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. బట్ మనకున్న స్కోప్లో, మనకున్న జానరాలో ఒక బడ్డీ ఫ్లిక్ చేసాం. అండ్ ప్రాపర్గా ఆ జానర్కే స్టిక్కే చేసాం సినిమాని. ఎక్కడ కమర్షియాలిటీ కోసం అని సైడ్కి వెళ్ళో, లేదంటే లవ్ ట్రాక్ కోసం మళ్ళీ సైడ్కి వెళ్ళి అలా ఏమీ చేయకుండా ప్రాపర్ జెన్యూన్గా ఒక బడ్డీ ఫ్లిక్ని, కామెడీని ఎలా పండించగలం అలా పండించాం. 2 ఎడ్డిగాళ్ళు ఒక దారిలో వెళ్తూ ఉంటారు, వాళ్ళ దారిలో ఏమేమి బిస్కెట్లో దొరుకుతాయి, వాళ్ళకి అన్నీ జరుగుతాయి. వాటి నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు, అందులో గ్యారంటీగా ఒకడు లంబుగాడు ఉంటాడు, ఒకడు జంబుగాడు ఉంటాడు. అలాంటిదే మా ఇద్దరిది స్టోరీ. సో అంత ఎడ్డి ఫన్ ఉంటుంది అనమాట. సో వెరీ ఇందులో దెర్ ఈస్ లాట్ ఆఫ్ లాజిక్ ఆల్సో. సో అంత నేను ఇందాక చెప్పినట్టు లాజిక్ లెస్ మ్యాజిక్ ఏం కాదు, ఇది లాజిక్తోనే ఫన్ ఉంది. సో డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు కమర్షియల్ వేలో ఒక మాస్ మసాలా, రివెంజ్లు, మర్డర్స్ ఇలాంటి నేపథ్యంతో వస్తున్న సినిమాలు ఇప్పుడు నడుస్తుంది అట్లా. సో తొలిసారిగా మేము డైరెక్షన్ చేస్తూ ఈ కథ ఎన్నుకొని తీయాలి అని మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ప్రేక్షకులు ఎంతవరకు మెప్పించగలనుకున్నారు? సార్, బేసిక్గా కామెడీ సినిమాలు ఎప్పుడైనా చూస్తారండి, అది కామెడీ సినిమాలకు ఉన్న ప్లస్ పాయింట్స్ అండి. మళ్ళీ ఇంకొకటి హర్రర్ సినిమాలు, యాక్షన్ సినిమాలు, ఇంకా వేరే జానర్ సినిమాలు మీరు చెప్పారు కదా సార్, ఆ సినిమాలు చేయాలంటే నాకు ఇంకొంచెం బడ్జెట్ కావాలండి. ఆ బడ్జెట్ కావాలంటే ఈ సినిమా హిట్ కావాలి. సో ఈ సినిమా తర్వాత నేను డెఫినెట్లీ ఆ జానర్ సినిమాలు కూడా చేస్తానండి. థ్యాంక్ యూ. సో హీరోని ఒప్పించడానికి మీరు చెప్పిన పాయింట్ ఏంటి అసలు సినిమాలో? టోటల్గా సిటీ బ్యాక్ డ్రాప్ ఉంటుంది, మొత్తం ఫారెస్ట్ దీంట్లోనే ఉంటుంది ఆ సినిమా. అదే సార్, అంటే జెన్యున్గా చెప్పాలంటే నేను హీరోని ఒప్పించడానికి పెద్ద కష్టపడలేదండి. ఎందుకంటే నాకు హీరో గారు నాకు 5 years నుంచి నాకు పరిచయం అండి. తనను చూస్తూ నేను కథ రాసుకున్నప్పుడు కొంచెం తన వైపు బెండ్ చేసి నేను కథ రాశానండి, తన బాడీ లాంగ్వేజ్కి, తన యాటిట్యూడ్కి. సో ఆటోమేటిక్గా కథ అనేది తనకు టైలర్ మేడ్ అయిపోయిందండి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇస్మాయిల్, హలో. హలో అండి. మేడం, సుమయ్య గారు, ఇప్పుడు గ్లామర్ రోల్స్ అంటే మీ దృష్టిలో ఏంటి? ఇటువంటి రోల్స్ చేసుకున్నారు లేకపోతే డ్రెస్సింగ్ చేంజెస్ ఏం చేస్తుండే? అసలు గ్లామర్ రోల్స్ మీనింగ్ ఏంటి మీ దృష్టిలో? అలా ఏం లేదు, అంటే డైరెక్టర్స్ అండ్ రైటర్స్ వాళ్ళకి నచ్చినట్టు ఒక క్యారెక్టర్ రాసుకుంటారు, దానికి తగ్గట్టు మనం చేయగలిగితే మనం చేయాలి, లేదంటే లేదు. అందులో కామెంటరీ, జడ్జ్మెంట్ ఏం లేదు. ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. మీరు గ్లామర్ రోల్స్ చేయడానికి ఓపెన్గా ఉన్నారా లేదా? యా, ఉన్నాను. అడిగింది క్వశ్చన్, దాన్ని మొహమాట పడకుండా అడిగాను నేను. అనురూప్ గారు, సో ఇందాక మాట్లాడుతూ చాలా ఫన్నీగా, చాలా చక్కగా, ఒక ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా చక్కగా మొత్తం స్టేజ్ మొత్తాన్ని యాక్టివ్ చేశారు. సో ఈ సినిమాలో క్యారెక్టర్ అంతా అట్లానే ఉంటుందా? అంతే ఉంటుంది సార్. అంతా దాని నుంచే ఇంకా ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ దట్ క్యారెక్టర్ యet అనిపిస్తుంది. అలానే ఉంటుంది సినిమా అంతా కూడా. సో యా. సో ఎన్ని రోజులు ఈ సినిమాకి క్యారెక్టర్ పని చేశారు? ఇది ఒక 1 year నుంచి అవుతుందండి. లైక్ ఈ క్యారెక్టర్ లైక్ షూట్ అయితే 2-3 months నుంచి, కానీ నేను ప్రిపేర్ అవ్వడం కానీ, ఆదిత్యతో కూర్చొని స్క్రిప్ట్ మీద అంతా నేర్చుకోవడం కానీ అంతా ఒక 1 year ప్రాసెస్. లాస్ట్ వరకు డబ్బింగ్ అదంతా అయిపోయే వరకు ఇట్ వాజ్ 1 year ప్రాసెస్. యా. సో ఈ కాంబినేషన్ సీన్లు చేస్తున్నప్పుడు కొద్దిగా టఫ్గా ఉంటాయి. ఈ సినిమాలు ఎక్కడ టఫ్గా చేశాను, బాగా చేయలేదు అని అనిపించింది మీ పర్సనల్గా? అలా
అంటే ముందు రిహర్స్ చేస్తుండే, సో అక్కడే చెప్పేస్తుండే అన్నీ. సో ఒక షార్ట్లో అయితే అలా ఏం అయ్యేది కాదు, ఎందుకంటే వీఆర్ లిటిల్ ప్రిపేర్డ్ ఆల్సో. కొంచెం షార్ట్ పెట్టేసరికి ఇంకా డిఓపి అంతా వచ్చి ఇట్స్ లైక్ చాలామంది రెస్పాన్సిబుల్ ఉంటారు కదా షార్ట్ పెట్టినప్పుడు. సో దానికంటే ముందే అవుతుండే ఇంప్రొవైజేషన్స్ అవన్నీ. కానీ ఒకసారి షార్ట్ పెట్టే అలా ఏం అనిపించలేదు. వి వెంట్ విత్ ద ఫ్లో. యా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. విశ్వంత్ గారు, సో డైరెక్టర్ గారు మనకి ఇందాక చేసిన ఫన్ ఏదైతే ఉందో చూసుకుంటే మనకు మామూలుగా ఇంత హిలారియస్గా చేస్తున్న రీసెంట్ టైమ్స్లో అనుదీప్ గారు గుర్తొస్తారు మనకి. సో ఈ సినిమా ఆయనతో చేసేటప్పుడు సెట్స్ పైన కూడా ఆయన ఇలాగే ఉన్నారా ఫన్నీగా, లేదంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన సీరియస్గా ఉండి ఇలా ఏమన్నా జరగడం? ఏమోనంటే సెట్ పైన కొంచెం పాపం స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే హీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ A to Z అన్నీ, అక్కడ అన్నీ మీద వేసుకున్నాడు కొంచెం, అందుకే బరువు తగ్గాడు కూడా అప్పుడు. బట్ అదర్వైజ్ సెట్ తర్వాత రాత్రులది ఆయన క్యారెక్టర్ ఏంటో మాకు తెలుసు కాబట్టి మేము కూడా కొంచెం కాంప్లిమెంట్ చేసుకుంటాం కదా ఒకళ్ళకొకళ్ళు. సో ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసు, తనకి ఏం కావాలో తెలుసు కాబట్టి పర్లేదు రిలాక్స్ అవ్వు నేను చేస్తానని చెప్పి మేమే చేసుకునేవాళ్ళం. సో అలాగా ఐ థింక్ అనుదీప్తో కంపారిజన్ అంటే ఏమండి, వాళ్ళందరూ సేమ్ బ్యాచ్ అండి, వీళ్ళందరూ సేమ్ ఫ్రెండ్స్. సో అది రబ్ అవుతాయండి, ఆ ఎనర్జీలు రబ్ అయిపోతాయి. వాళ్ళు రబ్ చేసింది ఇప్పుడు నాకు వచ్చింది. ఓ పక్క నుంచి అటే ఆయన రుద్దుతున్నాడు, ఓ పక్క నుంచి ఈయన రుద్దుతున్నాడు. అవ్వడం కష్టం, జస్ట్ 4 లైట్లు పెట్టారు కాబట్టి మాట్లాడుతున్నాం మ్యాక్సిమం. ఆదిత్య గారు, ఈ సినిమాలో 2 to 3 సీన్స్ చేశారని అన్నాము ఆర్టిస్ట్గా, మీరు కూడా? లేదు సార్, ఒకటే సీన్ చేశాను సార్. ఆ రోజు ఆర్టిస్ట్ రాలేదు సార్, సో చేయాల్సి వచ్చింది సార్. చేయాల్సి అంటే డైరెక్టర్గా మా ఆర్టిస్ట్ అనుకోవచ్చా? ఇంకా అప్కమింగ్ లేదు సార్, ఆ ఒక్క సీన్ చేశాను సార్. చేసినందుకు కూడా కొన్నిసార్లు ఇంకా బాగా చేయాల్సింది అని చెప్పి అనిపించింది సార్ నాకు. సార్ ఇంకో సెంటిమెంట్ ఉంది, సినిమాలో డైరెక్టర్ కూడా యాక్టింగ్ చేస్తే పెద్ద హిట్ అవుతుంది సార్. హిట్ అవుతుంది. చాలా థ్యాంక్స్ అండి. అది సాంప్రదాయంగా ఇండస్ట్రీలో వస్తూనే ఉంది. చాలా థ్యాంక్స్ అండి. అన్ని సాంప్రదాయాలు అనుకోకుండా మేము సాంప్రదాయబద్ధంగా చేసాం సినిమా. సో ఇట్లా గెస్ట్ కనిపించే వాళ్ళు కూడా పెద్ద హిట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. అవును సార్, ఆల్ ది బెస్ట్, సక్సెస్ ఇస్తుంది సినిమా. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఆదిత్య గారు సార్, ఇందాక మీరు మాట్లాడేటప్పుడు మంచి కామెడీ టైమింగ్ ఉన్నట్టు అనిపించింది. అంటే ఇప్పుడు ఇందులో కామెడీ మీ రియల్ లైఫ్లో జరిగినవా లేకపోతే ఎక్కడి నుంచి తీసుకున్నావు సార్? లేదు సార్, అంటే యాక్చువల్గా నేను భీమనేని గారి దగ్గర 4 years చేశాను కదండి. అప్పటికి అనిల్ రావిపూడి గారు డైరెక్టర్ కాలేదండి, ఉపేంద్ర నాయక్ గారు డైరెక్టర్ కాలేదు, చాలామంది రైటర్స్, నేను సేమ్ టేబుల్ మీద కూర్చొని వర్క్ చేసేవాడినండి. సో భీమనేని గారికి ఆ క్రియేట్ ఇవ్వాలి, అంతమందితో కలిసి వర్క్ చేసే అవకాశం నాకు వచ్చినందుకు. సో అక్కడి నుంచి నాకు కామెడీ మీద కొంచెం పట్టుందండి. సో కొంచెం ఈజీగా రాయగలుగుతానండి నేను కామెడీ. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అసలు చాలా బాగా అడిగారు, థ్యాంక్ యూ. అండ్ చాలా బాగా చెప్పారు, మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ June 7th నమో వచ్చేస్తుంది, దానికోసం వెయిట్ చేయండి. యా, థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వెన్నీలో ఇప్పటివరకు చాలా శ్రద్ధగా వింటున్న కెమెరాల వెనకాల ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎనర్జీ. యా, నేను ఇంకా అసలు ఎండ్ కూడా చేయట్లేదు సతీష్, నెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి చెప్పేస్తున్నాను అనమాట. డెడికేషన్ అంటే ఇట్లా ఉండాలి. సో థ్యాంక్ యూ. మీరు అయిపోయింది, నేనే అడుగుతాను, దానికో స్పెషల్ సెటప్ ఉంటుంది. సో మనం కొంతసేపు మీరు కాస్త బ్రేక్ తీసుకోవచ్చు, అట్లా ఊపిరి పీల్చుకొని రావచ్చు మళ్ళీ.